హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పెరల్వైన్ ఇంటర్నేషనల్ ఫుల్ ప్లాన్ అంటే బీఓపి రూపంలో తెలుసుకుందాం. నక్కా సాంబశివరావు గారు ఈ బీఓపిని మనకు పూర్తిగా వివరిస్తారు. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడు మీరు పెరల్వైన్ ఇంటర్నేషనల్ అంటే ఏమిటి, దీని ద్వారా ఏ విధంగా మనం ఆర్థికంగా స్థిరపడగలమో మనకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద కూడా మీరు క్లిక్ చేయండి. ఎప్పుడైతే మేము కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తామో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాం. సరే, మొత్తం ఇందులో 7 పాయింట్లు ఉన్నాయి. పాయింట్లు లేవు. ఆ బీఓపిని ఒక 7 పాయింట్లుగా డిజైన్ చేశాను నేను. ఓకేనా? 7 పాయింట్లు నేను చెప్తాను, వివరంగా రాసుకోండి. అందులో మీకు నచ్చిన విధంగా మీ స్టైల్లో మీరు క్లాసులు చెప్పుకోండి. ఎవరి స్టైల్ వాళ్ళది. చిరంజీవి లాగా నేను యాక్ట్ చేయాలంటే చేయలేదు. అలాగే నేను ప్లాన్ చెప్పినట్టు చెప్పాలంటే మీరు చెప్పలేరు, మీరు చెప్పినట్టు చెప్పాలంటే నేను చెప్పలేను. అవును, ఎవరి స్టైల్ వాళ్ళు. ఓకే, విషయం అనేది వివరంగా తెలియజేస్తాం. అందులో మీకు నచ్చిన పాయింట్లు మీరు క్యాచ్ చేసుకొని దాన్ని మీకు అనుకూలంగా, ఎందుకంటే వాళ్ళ జనం మైండ్ సెట్ ఎలా తయారైందంటే ఎక్కువసేపు వినాలంటే వినలేరు. 10 నిమిషాలు వినాలంటేనే కష్టం వాళ్ళకి. ముందు నాకు అసలు మెయిన్ పాయింట్ ఏదో చెప్పంటాడు బిజినెస్ ప్లాన్ చేయడానికి వెళ్తే 10 నిమిషాలు కూడా వినలేడు. ఓకే, కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే లీడర్లకి సబ్జెక్ట్ అనేది తయారు చేయాలన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నా మీకు. మీరు తెలుసుకోండి, అందులో మీకు ఎంత అవసరమైతే అంతే తీసుకోండి. ఓకేనా? సరే, ఇందులో మొత్తం 7 విషయాలు ఉన్నాయండి. మొట్టమొదటి విషయం వచ్చేసి కరెన్సీ. కరెన్సీ అంటే ఏంటంటే ఏం సార్, కొత్తగా వచ్చిన వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళేగా, మినిమం 10th క్లాస్. ఓకేనా? అంకెలు వస్తే చాలు, దీనికి ఎంబీఏలు ఏం అవసరం. ఓకేనా? సరే, కరెన్సీ, డబ్బు గురించి మాట్లాడుకుందాం. డబ్బుని ఎవరు సృష్టించారండి? ఏమండి, డబ్బుని ఎవరు సృష్టించారు? మానవుడు. మనమే కదా మానవులే. సరే, మనం డబ్బును సృష్టించాం. డబ్బు చుట్టూ మనం తిరుగుతున్నావా, డబ్బు మన చుట్టూ తిరుగుతుందా? ఏ సార్, డబ్బు చుట్టూ మనమే తిరుగుతున్నాం. అంటే మనం సృష్టించిన డబ్బు చుట్టే మనం తిరుగుతున్నాం. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే బిజినెస్ ప్లాన్ ఏంటంటే లక్ష్మీదేవిని అనకూడదు, కానీ డబ్బునే మన చుట్టూ తిప్పుకోబోతున్నాం. ఎలా తిరిగిద్దో కూడా చెప్తారు. ఓకేనా? సరే, అసలు ఈ డబ్బు అనేది ఎలా స్టార్ట్ అయింది, అసలు మొట్టమొదట భూమి మీద ఎలా స్టార్ట్ అయిందని తెలుసుకుందాం. మన పూర్వీకుల కాలంలో వస్తు మార్పిడి రూపంలో స్టార్ట్ అయింది. వస్తు మార్పిడి అంటే మన దగ్గర బియ్యం ఉన్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్, మనం బియ్యం ఇస్తే ఎదుటి వాళ్ళ వ్యక్తులు కూరగాయలు ఇచ్చేవాళ్ళు. ఓకే, అలా వస్తు మార్పిడి రూపంలో స్టార్ట్ అయింది అసలు కరెన్సీ అని. తర్వాత ఏం జరిగిందంటే దీని తర్వాత తోలు నాణ్యాలు తయారు చేశారు. అంటే కరెన్సీ దీని దగ్గర నుంచి దీనికి మారింది. తర్వాత తోలు నాణ్యాలు అనేది అంతరించిపోయింది. తర్వాత మనకి రాగి నాణ్యాలు వచ్చాయి. రాగి నాణ్యాల కరెన్సీ కూడా అంతరించిపోయింది. నెక్స్ట్ వెండి నాణ్యాలు వచ్చినాయి. ఈ వెండి నాణ్యాల కరెన్సీ కూడా అంతరించిపోయింది. నెక్స్ట్ బంగారపు నాణ్యాలు వచ్చినాయి. ఈ బంగారపు కరెన్సీ కూడా అంతరించిపోయింది. తర్వాత మనకి లోహపు నాణ్యాలు వచ్చినాయి. మన చిన్నపిల్ల 5 పైసలు 10 పైసలు పిల్లలు చూసి ఉంటాం. లోహపు నాణ్యాలు వచ్చినాయి. ఈ కరెన్సీ కూడా అంతరించిపోయింది. ప్రజెంట్ ఏ జనరేషన్లో ఉన్నామంటే కాగితాల జనరేషన్లో ఉన్నాం. అంటే ఇక్కడ గమనించండి, కరెన్సీ అనేది మరణిస్తూ ఉంది, కొత్త కరెన్సీ పుడుతూ ఉంది. అంతేగా జరుగుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు కాగితాల కరెన్సీలో మనకి మినిమం కరెన్సీ ఎంత ఉందండి? ఇప్పుడు మన వాడుకలో ఉన్నది మినిమం కరెన్సీ 1 రూపీ. ఓకేనా? మ్యాక్సిమం కరెన్సీ 2000, 2000 రూపాయలు. రూపాయి బిళ్ళ దగ్గర నుంచి 2000 రూపాయల దాకా ఉన్న కరెన్సీ వాడతాం. ఓకే, అయితే ఈ కరెన్సీకి ఈ బ్యాంకులో దీని తర్వాత మనకి ఏటీఎం మిషన్లు వచ్చింది. ఈజీగా
ఈజీగా ఉండటం కోసం ఏటీఎం మెషిన్ వచ్చింది. ఓకే రైట్. ఇవి రన్ అవుతుంది. అంటే ప్రతి దేశం కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఫిజికల్ కరెన్సీ ప్లేస్ లో డిజిటల్ కరెన్సీ ప్రవేశపెడతాం కూడా ఈ రూపీ అని ఒక డిజిటల్ కరెన్సీ రూపాయి కరెన్సీ పేరు రూపాయి. ఓకేనా? ఒక్కోసారి 2-3 దేశాలు కూడా ఒక కరెన్సీ ఉంది. ఓకే. అయితే వీటి ప్లేస్ లో ఏం చేస్తుందంటే ఈ ఫిజికల్ కరెన్సీ ప్లేస్ లో డిజిటల్ కరెన్సీని ప్రతి దేశం కూడా ప్రవేశపెట్టుకోవాలి. ఓకేనా? అంటే ఈ కరెన్సీ మన జనరేషన్ ఆఖరే, మన పిల్లలు మన నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే డిజిటల్ కరెన్సీ అనేది రావాలి. ఓకేనా? మరి డిజిటల్ కరెన్సీ వాడాలంటే డిజిటల్ బ్యాంకులు కావాలిగా. ఓకేనా? డిజిటల్ బ్యాంకులు కావాలి. అయితే ఈ డిజిటల్ బ్యాంకులు అయితే ఇంకా రావాలి. వీటిలో అడ్వాన్స్ గా ఏమొచ్చినాయి అంటే డిజిటల్ వ్యాలెట్లు వచ్చినాయి. ఇప్పుడు డిజిటల్ వ్యాలెట్లు మీకు తెలిసిన వ్యాలెట్లు చెప్తారా? ఎంత చెప్పినట్టు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, పేపాల్, ఎస్బీఐ, అమెజాన్, యాపిల్ పే, ఇవన్నీ మీకు తెలిసిన వ్యాలెట్లేగా. ఇవన్నీ డిజిటల్ వ్యాలెట్లు అంటారు. అంటే వీటికంటే ముందు అడ్వాన్స్ గా వచ్చింది. ఓకే. రాబోయే రోజుల్లో వీటి ప్లేస్ లో మనకి డిజిటల్ బ్యాంకులు రాబోతాయి. ప్రపంచంలో ఉన్న కుబేరులు అందరూ తల ఒక బ్యాంక్ పెట్టుకునే అవకాశం. ఓకేనా? రైట్. సరే, ఫోన్ పే వాడుతున్నారు ఎగ్జాంపుల్. దానివల్ల బెనిఫిట్ ఏంటండి? మనీ ట్రాన్సాక్షన్, గిఫ్ట్లు, 5 రూపాయలు 10 రూపాయలు గిఫ్ట్ ఇస్తారు. అవి ఓకే. మనకు బెనిఫిట్ ఏంటి? ఫోన్ పే వాళ్ళు అంటే మనం దాన్ని ఎలా చేసుకుంటాం? మనీ ట్రాన్సాక్షన్ కూడా చేసుకుంటాం, యూటిలిటీ బిల్స్ కట్టుకుంటాం, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, మొబైల్ రీఛార్జ్ బిల్లు కట్టుకుంటాం. ఇంకేమైనా ఉపయోగం ఉందా దానివల్ల? అంతేగా? అంతే వాడుకునేది ఇంకేమైనా వాడుతూ ఉందా? ఆ సెక్యూరిటీ ఓకే. దాన్ని వాడకం ఎలా ఉంటుంది? మనీ ట్రాన్సాక్షన్, యూటిలిటీ బిల్స్ కట్టుకుంటాం, అంతే. దానివల్ల మనకి యూస్. సరే, మిగతా డిజిటల్ అంటే ఇంకో దాన్ని విమర్శించాలని కాదు, ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాం, మనకి విషయం అర్థం అవ్వాలి కదా. మిగతా వ్యాలెట్ వాడటం వల్ల దానివల్ల మనకు ఆదాయం వచ్చేది ఏమన్నా ఉందా? వేలు, లక్షలు, కోట్లు లేదు కదా. ఓకే. అయితే మనకు కూడా ఒక డిజిటల్ వ్యాలెట్. మన డిజిటల్ వ్యాలెట్ పేరు ఏంటంటే పెర్ల్వైన్ ఇంటర్నేషనల్ గ్లోబల్ డిజిటల్ వ్యాలెట్. ఇందులో ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటాం. అయితే ఈ వ్యాలెట్లకి వ్యత్యాసం ఏంటంటే మనది కూడా సేమ్ ప్రాసెస్, మనీ ట్రాన్సాక్షన్ చేసుకుంటాం సేమ్. మనది కూడా ఒక యాప్ ఉంది. యాప్ ద్వారా యూటిలిటీ బిల్స్ అన్ని కట్టుకుంటాం, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, మొబైల్ బిల్స్ అన్ని యూటిలిటీ బిల్స్ మొత్తం కట్టుకుంటాం. రెండు సేమ్ ప్రాసెస్. తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఈ వ్యాలెట్ ద్వారా ఆదాయాన్ని కూడా సంపాదించుకోవచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వచ్చిందండి పెర్ల్వైన్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఒక డిజిటల్ వ్యాలెట్ ద్వారా ఆదాయం తీసుకోవడం అనేది ఫస్ట్ టైం మన ముందు రావడం జరిగింది. తెలుసుకోవాలి. ఓకే. అంటే ఇదంతా చెప్పారంటే అంటే కరెన్సీ అనేది తెలిసిన వ్యక్తులు ఉంటారు, తెలియని వ్యక్తుల కోసం చెప్పాను. సరే, ఓకే. ఇది ఒక కరెన్సీ అనేది ఒక మార్పు ఉంటుంది. దీని డిజిటల్ బ్యాంకులు వస్తాయి అని తెలియడం కోసం చెప్పడం జరిగింది. మంచి కావాలి. ముందు నుంచి రెండో సరే, ఓకే. నెక్స్ట్ ఇందులో రెండో విషయం వచ్చేసి ప్రపంచంలో అసలు ఆదాయ మార్గాలు ఎన్ని ఉన్నాయి చెప్తారు ఎవరన్నా? ప్రపంచంలో అసలు ఆదాయ మార్గాలు అనేవి ఎన్ని ఉంటాయి?
సార్ చెప్తారా ఎవరన్నా? ఒకటి కూలి, రెండవది వ్యవసాయం, మూడవది ఉద్యోగం, నాలుగవది వ్యాపారం. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ వ్యక్తి నేను గమనించండి, ఈ 4 పనులు పని చేస్తా ఉంటారు. ఈ 4 అన్నా చేయాలి, లేకపోతే ఖాళీగా ఉండాలి. ఈ 4 కాకుండా ఇంకేమైనా పని చేస్తున్న వాళ్ళు ఒకటి చేయాలండి. సార్ మీరు కానీ తెలిసిన వ్యక్తులు కానీ 4 పనులు పని చేస్తూ ఉంటారు, అవునా కదా? ఓకే, 100%కి 95% ఈ 4 పనులు చేస్తూ ఉంటారు. ఈ 5వ పని గురించి చేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. 5వ పని పేరు ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఏం పేరండి? అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. దీన్నే నెట్వర్క్ అని కూడా అంటారు. ఈ వర్క్ అందరికీ తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ వాళ్ళ మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకే, రోజుకి 500 కూలి ఇస్తారంటే వస్తాడా? కన్నపోజాన్ని వేసుకుని వస్తాడు. రోజుకి 5 కోట్లు ఇస్తారంటే వస్తాడా? నమ్ముతాడా? ఇచ్చే మాట వస్తవే, కానీ నమ్ముతాడా? 5 కోట్లు అన్నాడు, నా కిడ్నీలన్నీ మొత్తం బాడీలో పార్ట్లన్నీ అమ్మేస్తాడేమో అని భయపడతాడు, అనుమానిస్తాడు. కానీ ఇవ్వటం ఖాయం. ఓకే సరే, రోజుకి ఎన్ని గంటలు అండి? ఇదే 24, 24. ఓకేనా? 24 గంటల 45 గంటల 24. సరే, ఈ 24 గంటలని ఎలా ఖర్చు పెడతారండి? ఎవరన్నా రోజుకి 24 గంటలని నేను ఒక ప్రణాళిక ప్రకారం ఖర్చు పెడతానన్న వాళ్ళు చేయొద్దండి. టైం క్యాలిక్యులేషన్ అక్కడ. ఓకేనా? సరే, రోజుకి 8 గంటలు నిద్రపోతాం మనం. ఒక 8 గంటలు శారీరక పనులు చేసుకుంటాం. ఒక 8 గంటలు సంథింగ్ ఏదన్నా వర్క్ చేస్తాం. ఎవరు చేసిన ఇదేగా కాదు. ఎక్కువ ముఖేష్ అంబానీ గారు ఎంతమంది తెలుసండి? అందరూ తెలుసుగా. ఓకేనా? ఆయన ఒక రోజుకు వచ్చి 8 లక్షల గంటలు పనిచేస్తాడు. సాధ్యమేనా? సాధ్యమేనా? కోట్లు పెట్టుబడి పెట్టి వ్యాపారం అన్నా చేయాలి. 2వ పని మనం చేయగలమా? కానీ పేదవాడిగా ఉన్న వ్యక్తి కూడా ఏకైక మార్గం ఏంటంటే పని గంటలు పెంచుకోవడం ద్వారా కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడు అయ్యే మార్గం. అది టెక్నిక్. ఈ టెక్నిక్ తెలుసుకున్న వ్యక్తులే ప్రపంచంలో కోటీశ్వరులు అయ్యి ప్రపంచాన్ని శాసిస్తారు. ఓకేనా? సరే, అయితే వీళ్ళ జీవితాలు ఎలాగుంటే ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? ఒక జీవనది అనేది ఉంది. నది వేరు, జీవనది వేరు. అంటే జీవనది అంటే ఎప్పటికీ ఎండిపోదు, 365 రోజులు వాటర్. ఈ నది పక్కన ఒక 4 వ్యక్తులు ఇల్లు కట్టుకోవడం జరిగింది. మరి వీడు వాడుకుంటానికి వాటర్ కావాలిగా. ఈ మొదటి వ్యక్తి చాలా పేదవాడు, నిరుపేద. అయితే ఇతని దగ్గర చిన్న చెంబు మాత్రమే ఉంది. చెంబు కొనుక్కునేస్తూ ఉంది. ఈ చెంబు తీసుకొని నదిలోకి వెళ్ళాడు. నదిలోకి వెళ్ళి చెంబు నీళ్లు ముంచుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి రాని కాళ్ళంగా చూస్తే కాళ్ళకు మట్టి అయ్యాం. ఈ చెంబు నీళ్ళు పెట్టి కాళ్ళు కట్టుకున్నాడు. మళ్ళీ నదిలోకి వెళ్తున్నాడు, మళ్ళీ చెంబుతో నీళ్ళు తీసుకున్నాడు, మళ్ళీ కాళ్ళు కట్టుకున్నాడు. ఈ చెంబుడు నీళ్లు కాళ్ళు కట్టుకోవడానికి సరిపోతున్నాయి, కానీ ఇంట్లోకి అనేది వాటర్ రావడం. ఈరోజు మనం కూలి పని చేసే వ్యక్తిని కనుక గమనించినట్లయితే రోజువారి కూలి ఎంత అంటే 500 రూపాయలు. నేను ఈరోజు 500 రూపాయలు తెచ్చానని కాలర్ ఎగరేసి మరుసటి రోజు పనికి వెళ్ళకుండా ఇల్లు గడిచిద్ది అతనికి. ప్రతిరోజు పనికి వెళ్తేనే ఇల్లు గడిచిద్ది అతని జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. అయితే 2వ వ్యక్తి ఇతనికంటే కొద్దిగా స్తోమత కలవి. ఇతను ఓ బిందె ఒకటి కొనుక్కునే స్తోమత. ఈ బిందె తీసుకొని నదిలోకి వెళ్ళాడు. బిందె నీళ్లు ముంచుకొని ఇంటికి వచ్చాడు. బిందె నీళ్ళు 3 నీళ్ళు పెట్టి కాళ్ళు కట్టుకున్నాడు. బిందె నీళ్ళు మిగిలిస్తే ఏం చేస్తారండి? త్రాగడానికి ఉంచుకుంటారా, బట్టలు ఉతికేస్తారా? త్రాగడానికి ఉంచుకుంటారు. ఓకే, ఈరోజు మనం ఒక ఉద్యోగం చేసే వ్యక్తిని కనుక గమనించినట్లయితే ఉద్యోగస్తుడికి ఎన్నో తారీఖు జీతం వచ్చిందండి?
5 మినిమం 1 నుంచి 5వ తారీఖులో కొలుతా ఉంటాయి. సరే 1వ తారీఖు వచ్చింది అనమాట. 1వ తారీఖు అకౌంట్లో డబ్బులు పడగానే ఆ ఉద్యోగస్తుడు ఉల్లాసంగా ఉంటాడా, నీరసంగా ఉంటాడా? ఉల్లాసంగా ఉంటాడుగా. ఓకే, ఏం చేస్తాడు? డబ్బులు పుష్కలంగా కాపాడుతుంటాయి కాబట్టి ఫస్ట్ వారం వల్ల చికెన్ మటన్ తెచ్చుకొని బ్రహ్మాండంగా భోజనం చేస్తాడు, అవునా? 2వ వారం ఏం చేస్తాడు? అమ్మో ఈ రకం తింటే డబ్బులు ఎన్ని అయిపోతాయి అని కూరగాయలతో సర్దుకుంటాడు. 3వ వారం ఏం చేస్తాడు? ఈ బడ్జెట్ తగ్గుతూ ఉండిద్ది, పప్పు పచ్చడి వేసుకొని అంటాడు. 4వ వారం తావినా కానీ ఆగదు, అకౌంట్ ఖాళీ అయిపోయింది. ఉద్యోగస్తుల పరిస్థితి ఇంతేనా కాదా ఉన్నాయి? నెలకి 30,000 సంపాదించే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కూడా అల్లాడిపోతున్నారండి, ఇల్లు గడపలాగా పిల్లలను చదివేలాగా. సార్ ఓకేనా? రైట్. ఈ జీవితం ఇలా సాగిపోతూ ఉంటుంది. నెలకి ₹1,00,000 పైన ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళే మనం ఉద్యోగస్తులుగా తీసుకోవాలి. మరి ₹1,00,000 జాబులు అందరికి వస్తాయా? MBA చదివి ₹5,000 జాబుల కోసం అప్లికేషన్లు పెట్టుకొని క్యూలో నిలబడి, అవునా? ఓకే రైట్. మరి ఈరోజు వ్యవసాయం కూడా వ్యాపారమే కండి. వరి పొలం అయితే మీకు ఇటు పంటలు ఏముంటాయో, వరి పొలం అయితే 30,000 పెట్టుబడి పెడతాం, మిర్చి అయితే ₹1,00,000 పెట్టుబడి పెడతాం. పండితే లాభం వచ్చింది, లేకపోతే మన జీవితమే పోయింది. ఓకే రైట్. సరే, ఈ 3వ వ్యక్తి వీళ్ళిద్దరికంటే కొద్దిగా స్తోమత గల వ్యక్తి. ఇతను ఒక ట్యాంకర్ ఒకటి కొనుక్కునే స్తోమత ఉంది అతనికి. ఈ ట్యాంకర్ను ఒక ట్రాక్టర్లో తగ్గించుకొని నదిలోకి వెళ్ళి ట్యాంకర్ నీళ్ళు తెచ్చి ఇంటి ముందు పెట్టుకున్నాడు. ట్యాంకర్ నీళ్ళు మీ ఇంటి ముందు పెట్టామనుకోండి, ఎన్నాళ్ళు వాడతారండి? ఎన్ని రోజులు వాడతారు? వారం రోజులు వాడతారు. వారం తర్వాత మళ్ళీ నదిలోకి వెళ్ళాలిగా, అంటే వారానికి ఒకసారి నదిలోకి వెళ్తూ ఉండాలి. ఈరోజు మనం ఒక వ్యాపారం చేసే వ్యక్తిని కనుక గమనించినట్లయితే, వ్యాపారం చేయాలంటే ఏం కావాలంటే డబ్బు కావాలిగా. చిన్న వ్యాపారం చేయాలన్నా ఎంత పెట్టుబడి కావాలండి? మినిమం ₹1,00,000 కావాలి. సరే, ₹1,00,000తో పాటు టైం కూడా పెట్టుబడి పెట్టాలిగా. రోజు 8 గంటలు 10 గంటలు టైం కూడా పెట్టుబడి పెట్టాలి. అదే ₹1,00,000 పెట్టుబడి పెడితే రోజుకి ఎంత రావచ్చు? సుమారుగా 1,000-2,000 అలా వస్తాయి. అదే లక్షల కోట్లు సంపాదించాలంటే ఎక్కడ కూడా లక్షల కోట్లే పెట్టుబడి పెట్టాలిగా. ఇంత పెట్టుబడి పెట్టి, టైం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే లాభం వచ్చిందని ఏమైనా గ్యారెంటీ ఉందా? వస్తే లాభం వచ్చింది, లేకపోతే అనుభవం వచ్చింది. నెక్స్ట్ వ్యాపారం ఉపయోగపడి. ఓకే రైట్. జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. ఈ 4వ వ్యక్తి ఏం చేశాడంటే, వీళ్ళ ముగ్గురిని గమనిస్తూ ఉన్నాడు. ఇతను చెమ్ముతో నీళ్ళు తీసుకొస్తే ఇంటికి వాటరే రావడం లేదు, ఇతను బిందుతో నీళ్ళు తీసుకొస్తే త్రాగడానికే సరిపోతున్నాయి, ఇతను ట్యాంకర్తో నీళ్ళు తీసుకొస్తే వారానికి ఒకసారి నదిలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా కాదు, నేను నదిలోకి వెళ్ళకూడదు, కానీ నా ఇంట్లో ఎప్పుడు వాటర్ ఉండాలి. ఎలా సార్? పైప్ లైన్ వేసాడు, నదిలో నుంచి ఇంటికి పైప్ లైన్ వేసాడు. పైప్ లైన్ వేసి ఇక్కడ కొళాయి వాడు బిగించాడు. మన ఇంటికి కొత్తగా పైప్ లైన్ వేసినప్పుడు అందులో నుంచి మంచినీళ్ళు వస్తాయా, మురుగునీళ్ళు వస్తాయా? త్రాగడానికి పనికి వస్తాయా? కానీ పక్కన ఉన్న పూల చెట్లు పోతే మంచినీళ్ళు బాగా పెరుగుతాయా, మురుగునీళ్ళు బాగా పెరుగుతాయా? మురుగునీళ్ళకే బాగా పెరుగుతాయి. ఏ బాగా మురుగునీళ్ళు వస్తాయి. మురుగునీళ్ళ తర్వాత కొద్దిగా తాటి నీళ్ళు వస్తాయి, ఇంట్లో వాడుకోవడానికి పనికి వస్తాయా? తర్వాత మినరల్ వాటర్ రావడం స్టార్ట్. ఎన్నాళ్ళు వస్తాయి? ఈయన బ్రతికున్నంతకాలం ఇక్కడ చక్కగా కుర్చీ వేసుకొని కూర్చుంటాడు, కుళాయి తిప్పగానే వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎన్నాళ్ళు వస్తాయి? ఈయన బ్రతికున్నంతకాలం వస్తాయి. ఈయన తదనంతరం ఎవరు పట్టుకుంటారండి? వాళ్ళ పిల్లలు పట్టుకుంటారు. వాళ్ళ తదనంతరం వాళ్ళ పిల్లలు పట్టుకుంటారు. ఒక్క వ్యక్తి పైప్ లైన్ వేసి పెడితే వాళ్ళ బిడ్డ తరం పట్టుకుంటూనే ఉంటుంది. వీళ్ళ నలుగురిలో ఎవరు తెలియగలరు? 4వ వ్యక్తి తెలియగలరు. ఇతను పైప్ లైన్ దేనికి వేసాడు? ఈ జీవనదిలో వాటర్ ఉన్నాయి కాబట్టి వాటర్ వేయడం జరిగింది. అలాగే ఈ పెర్లవైన అనేది కూడా ఒక జీవనది. ఇందులో ఏమున్నాయంటే కావలసినంత ధనం ఉంది, అనంతమైన ధనం ఉంది. ఈ ధనాన్ని మీ ఇంటికి పైప్ లైన్ వేయడానికి మన పీటర్స్ అన్నగారు మిమ్మల్ని అందరూ ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఓకేనా? ఒకసారి సార్ క్లాప్స్ కొట్టండి. మరి ఈ 3 పనులు చేసుకుంటారా? ఈ 4వ వ్యక్తి చేసినటువంటి పైప్ లైన్ వేసుకొని 4వ వ్యక్తి పొజిషన్కి వస్తారు. 4వ వ్యక్తికి వస్తారు. సరే, పైప్ లైన్ మీ ఇంటికి ఎలా పడిద్దో, ధనం పైప్ లైన్ ద్వారా మీ ఇంటికి ఎలా వచ్చిందో చెప్పుకోవాలి. ఓకేనా?
ఇలా పిరికి గుండెలు మా భయపడతాడు. ఓకే, నెక్స్ట్ ఇందులో మూడో విషయం వచ్చేసి వాట్ ఈజ్ పెర్ల వైన్. అసలు పెర్ల వైన్ అంటే దీని అర్థం ఏంటి? ఓకేనా? పెర్ల అంటే చెప్తారండి ఎవరన్నా? ముత్యం. వైన్ అంటే డబ్ల్యూఎన్ఈ వైన్ అంటే మనం తాగే ముందు సాయంత్రం. బిఐఎన్ఈ వైన్ అంటే కూర్పు. ముత్యాలని సూది దారం పెట్టి ఒక్కొక్కటి ఎక్కించామనుకోండి ఏమైందండి? దండైదు హారం లాగే. అలాగే ఒక వ్యక్తి ఏమన్నాడంటే ప్రపంచంలో ఉన్న జనాన్ని మొత్తాన్ని, బిజినెస్ ప్లాన్ మొత్తం ఇందులోనే ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న జనాన్ని అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక ముత్యం అనమాట. ఈ జనాన్ని మొత్తాన్ని ఒక హారంలాగా తయారు చేస్తానన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే డాక్టర్ డానియల్ జాన్సన్ గారు. ఇతనిది యుఎస్ఏ అమెరికా మరియు మ్యాథమెటికల్ సైంటిస్ట్ అండి, గణితంలో శాస్త్రజ్ఞుడు. ఓకేనా? దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 28 నవంబరు 2015 యుఎస్ఏలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 7వ సంవత్సరం అనేది రన్ అవుతుంది. ఓకేనా? రైట్. అయితే ఈయన మ్యాథమెటికల్ సైంటిస్ట్ అయ్యి ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. ఇక్కడ లక్ష్యాలు ఉన్న వారు ఎవరన్నా ఉన్నారా? కూర్చున్న వాళ్ళు ఏం లక్ష్యం ఉందండి? ఏం సార్ మీరు చిన్న మాట్లాడుతున్నారో నాకు వినపడలేదు, అర్థం కాదు. కంపెనీ పెట్టాలి. ఇంకెవరన్నా ఉంటారు లక్ష్యం ఉన్నవాళ్ళు? ఉన్నాయేమన్నా? ఓకేనా? రైట్. అయితే ఈయన మ్యాథమెటికల్ సైంటిస్ట్ అయ్యి ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. ఏమి లక్ష్యం పెట్టుకున్నాడంటే ఇప్పుడు కంపెనీ మీకోసం పెట్టుకోవాలనుకున్నారు, అదేగా మీ లక్ష్యం. అయితే లక్ష్యాలు పెట్టుకునే వ్యక్తులు 2 రకాలుగా ఉంటారు. ఒకటి తన కోసం తన కుటుంబం కోసం లక్ష్యం పెట్టుకుంటాడు ఒక వ్యక్తి దేశం కోసం ప్రపంచం కోసం లక్ష్యం పెట్టుకుంటాడు. తన కోసం లక్ష్యం పెట్టుకున్నటువంటి వ్యక్తి 3 కోట్ల తిని భూమిలో కలిసిపోయాడు. దేశం కోసం వేరే అనుకోబాక ఉండ విషయం. దేశం కోసం ప్రపంచం కోసం లక్ష్యాలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు మనం వాడే రూపాయల నోట్ల మీద ఎక్కడ ఏ విద్యాలయంలో కానీ దేవాలయంలో కానీ వాళ్ళ ఫోటోలు ఉంటాయి. అవునా? వాళ్ళు దేశం కోసం ప్రపంచం కోసం లక్ష్యాలు పెట్టుకొని సాధించినటువంటి వ్యక్తులు. ఓకే, రైట్. అయితే ఈయనేం లక్ష్యం పెట్టుకున్నాడంటే ఈయనకి ప్రపంచ శాంతి కావాలి. మన ఇల్లే మన ప్రశాంతంగా ఉంటుంది. ఉండిద్దా? ఉందంటే మహానుభావులు. అసలు ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉండాలంటే సాధ్యమైపోయినా అయితో లేదో తర్వాత సంగతి. ఆయన లక్ష్యం అయితే ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉండాలంటే ఏం జరగాలి? ప్రతి మనిషికి 3 కావాలి. ఒకటి కూడు, రెండవది గూడు, మూడవది గొడ్డ. ఇవాళ పుణ్యమే చేసుకొని చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది తను తినాలనుకున్న భోజనం చేస్తున్నారు? ఒకసారి చేయొద్దండి. ఏది తినాలనుకుంటే తినేటట్టు ఉండాలి. ఉన్నారు ఎవరన్నా? ఓకే, లేదు, 0%. సరే, ఇప్పుడు మీ మనసులో మీరు ఎలాంటి ఇంట్లో ఉండాలనుకుంటున్నారో అలాంటి ఇంట్లో ఉన్నవాడు ఒకసారి చేయొద్దండి. ఇక్కడ ఉన్నవాడు లేదు, 0%. సరే, వాళ్ళ 100 రూపాయల షర్ట్ ఉంది, 1,00,000 రూపాయల సూట్ ఉంది, 100 రూపాయల చీర ఉంది, 1,00,000 రూపాయల చీర ఉంది, 1,00,00,000 రూపాయల చీర కూడా ఉంది. మీరు ఎలాంటి బట్టలు కావాలంటే అలాంటి బట్టలు కట్టుకునేవాడు ఎవరంటే ఒకసారి చేయొద్దండి. ఇది 0%. ఓకే. అయితే ఇది ఏమంటున్నాడంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తను బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోకుండా ఎలాంటి ఫుడ్ తినాలనుకుంటే అలాంటి ఫుడ్ తినేటట్టు ఉండాలి. తను ఎకరంలో కట్టుకుంటాడు, 5 ఎకరాల్లో కట్టుకుంటాడు, ఆయన ఇష్టం. తను ఎలాంటి ఇల్లు కట్టుకోవాలనుకుంటే అలాంటి ఇల్లు కట్టుకునేటట్టు ఉండాలి. తను ఎలాంటి బట్టలు కావాలంటే అలాంటి బట్టలు కట్టుకునేటట్టు ఉండాలి. ఈ 3 కనుక ఉన్నట్లయితే ఎవరి పని వాడు చేసుకుంటూ ఉంటాం. అవి లేక ఒకళ్ళొకళ్ళు దోసుకుంటుంది. ఆ 3 ఉంటే అర్ధరాత్రి మీ ఇంటికి ఎవరైనా దొంగతనానికి వస్తారా? మీ ఇంటికి వచ్చి ఎవరు తల్లు తింటారా? ఓకేనా? రైట్. అప్పుడు ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంటుందని ఈయన ఏం చేశాడంటే మనకి ఒక్కొక్క మ్యాథమెటికల్ సైంటిస్ట్ ఒక్కొక్కటి కనిపెట్టి ప్రపంచానికి ఇచ్చాడు. ఇప్పుడు సున్నాను కనిపెట్టింది ఎవరండి? ఆర్యభట్టు. అవునా? అలాగే శ్రీనివాస రామానుజన్ కొన్ని సిద్ధాంతాలు కనిపెట్టి ఇచ్చారు. అయితే వాళ్ళు కనిపెట్టినవి ఇంజనీరింగ్కి ఎక్కడో చోట ఉపయోగపడదు, కానీ మన నిజ జీవితంలో ఉపయోగపడ్డాయా? ఓకే. అయితే ఈయన ఏం చేశాడు? ప్రపంచం మొత్తం ఒకవైపు ఆలోచిస్తే ఈయన ముక్కడే ఒకవైపు ఆలోచించి నిజ జీవితంలో మనకు ఉపయోగపడేటట్టుగా ఒక సూత్రాన్ని కనిపెట్టి ప్రపంచానికి ఇచ్చాడు. ఓకేనా? రైట్. సూత్రం ఏంటంటే
పేదవానిగా ఉన్న వ్యక్తి ధనికుడు అవటం ఎలా? ఈ ధనికుడే మళ్ళీ అక్కడతో ఆగకుండా కుబేరుడు అవటం ఎలా? దీనికోసం ఒక ఫోర్ మ్యాట్రిక్స్ సిద్ధాంతాన్ని కనిపెట్టి ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. ఓకేనా? రైట్, అదేందో తెలుసుకోవాలి. ఓకే, ఇందులో నాలుగో విషయం వచ్చేసి వీళ్ళ పర్సనల్ వ్యాపారాలు కొన్ని ఉన్నాయండి. వాటిలో గ్రూప్స్ అంటారు. ఓకేనా? వీళ్ళ పెరలమైన వాళ్ళ పర్సనల్ వ్యాపారాలు ఉంటాయి. ఆ వ్యాపారాలు అనేది తెలుసుకుందాం. మొట్టమొదటి డిపి అంటే ఏంటంటే డిజిటల్ పాయింట్ అంటారు. డిజిటల్ పాయింట్ అంటే దీన్నే డిజిటల్ కరెన్సీ అంటారు. దీన్ని వర్చువల్ కరెన్సీ అని కూడా అంటారు. ఓకేనా? మన ఇండియా కరెన్సీ పేరు ఏందని చెప్పుకున్నాం ఇందాక, రూపాయి. అమెరికా కరెన్సీ పేరు డాలర్. అలా ఒక్కో దేశానికి ఒక్కో కరెన్సీ ఉంది. ఇప్పుడు మీ జేబులో 100 రూపాయల నోటు ఉందండి, ఉందా? 100 ఉందా? 500 ఉందా? 2 ఉన్నాయా? సరే, 100 రూపాయల నోటు పుట్టుక ఎక్కడ? మీ జన్మస్థలం ఎక్కడండి? మీ జన్మస్థలం, మీరు పుట్టింది ఎక్కడ సార్? మీ ఊరేనా? ఊరి పేరు చెప్పరా? నాంపల్లి. ఓకే. అలాగే మీ జేబులో 100 రూపాయల నోటు కూడా జన్మస్థలం ఉండేదిగా, ఎక్కడండి? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ముద్రణ అయ్యి మన జేబులోకి రావడం జరిగింది. అలా ప్రతి దేశానికి ఒక రిజర్వ్ బ్యాంక్ ఉండిద్దా ఉండదా? ఉండిద్దిగా. అలాగే ఈ పెరలమైన వాళ్ళు ఏం చేశారంటే ఒక డిపి అనే ఓన్ కరెన్సీని క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఆరోది సెర్చ్ ఇంజిన్ కూడా రాబోతుంది. సెర్చ్ ఇంజిన్ అంటే ఇప్పుడు మనకి గూగుల్ ఒక సెర్చ్ ఇంజిన్, ప్రపంచంలో ఏది కావాలన్నా గూగుల్లోకి వెళ్ళి ఎత్తుకుంటాం. అలాగే యూట్యూబ్ ఓ సెర్చ్ ఇంజిన్, వాట్సాప్ ఓ సెర్చ్ ఇంజిన్, ఇవన్నీ సెర్చ్ ఇంజిన్. మరి గూగుల్ అనేది చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారం? పెద్ద వ్యాపారంగా. అలాంటి సెర్చ్ ఇంజిన్ మన పెద్దమైన ఇంటర్నేషనల్ కూడా ఒకటి తీసుకురావాలి. ఓకే. నెక్స్ట్ గేట్వే ఒకటి రాబోతున్నాయి. గేట్వే ఏంటంటే ఇండియాలో వాడాలంటే ఏం డబ్బులు కావాలంటే రూపాయలు కావాలి. ఇండియాలో డాలర్ ఇస్తే తీసుకుంటారా? మార్చుకునే విధానం మీరు, కానీ డైరెక్ట్గా తీసుకోరుగా. ఇప్పుడు అమెరికాలో రూపాయలు ఇస్తే తీసుకుంటారా? ఏ దేశంలో కరెన్సీ ఆ దేశంలో చెల్లుబాటు అయ్యి. ఓకే, రైట్. కానీ ఈ గేట్వే ద్వారా జాగ్రత్తగా ఈ డిపి అనేది మీరు ఇండియాలో బయటకే టిఫిన్ చేశారు, ఈ డిపిని ఇస్తే తీసుకోవాలి. మీరు నెలవారీ కిరాణా షాప్లో సరుకులు తెచ్చుకున్నారు, ఈ డిపిని ఇస్తే తీసుకోవాలి. మీరు బండి వేసుకొని పెట్రోల్ బంక్ వెళ్ళారు, పెట్రోల్ కొడుతున్నారు, ఈ డిపిని ఇస్తే తీసుకోవాలి. అంటే మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా రూపాయిని ఎలాగైతే వాడతారో ఆ రూపాయి ప్లేస్లో ఈ డిపిని వాడుకోవచ్చు. ఈ గేట్వే ద్వారా రూపాయలు తప్ప లేదు. ఓకే, రైట్. అయితే మీ దగ్గర డిపిలు ఉన్నాయి, ఆ పని నుండి అమెరికా వెళ్ళారు. అమెరికాలో కూడా మీ ప్రతి అవసరానికి కూడా ఈ డిపిని తీసుకుంటారు. ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా కానీ ఒక 8 దేశాలు తప్ప ఏ దేశానికి వెళ్ళినా కానీ ఈ డిపి అనేది యాక్సెప్ట్ చేస్తారు. వన్ వరల్డ్ వన్ కరెన్సీ కాబోతుంది రాబోయే రోజు. ఓకేనా? రైట్. నెక్స్ట్ గ్లోబల్ డిజిటల్ బ్యాంక్. ఇదంటే మనకు కావాల్సిందే. వీళ్ళు ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక డిజిటల్ బ్యాంక్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు కస్టమర్స్ రావాలంటే బ్యాంక్ పెడితే వస్తారా? కస్టమర్స్ వస్తే బ్యాంక్ పెడతావా? బ్యాంక్ పెడితే కస్టమర్స్ వస్తారు. కానీ వీళ్ళకే టెస్ట్ పెట్టారో తెలుసా? మీరు ముందు 1 కోటి మంది అకౌంట్ హోల్డర్స్ని చూపించండి, అప్పుడు మీకు బ్యాంకు పర్మిషన్ ఇస్తామా? ఎంతమందిని? 1 కోటి మంది. ఎప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మంది ఉండాలి. 45 లక్షల అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు. ఓకేనా? మరి వీళ్ళు అమెరికా నుంచి వచ్చి ఇంటింటికి తిరిగి ఇలా కూర్చోబెట్టి చెప్పగలుగుతారా? సాధ్యమయ్యే పని కాదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళేమన్నారంటే మేము మీకు 0 బ్యాలెన్స్తో అకౌంట్ ఇస్తాం, మీ దగ్గర ₹1 కూడా తీసుకోం, 0 బ్యాలెన్స్తో అకౌంట్ ఇస్తాం. ఈ వచ్చిన అకౌంట్ని ఒక 30 డీపీలు పెట్టి యాక్టివేషన్ చేసుకోండి. ఓకేనా? ఈ 30 డీపీలు పెట్టి యాక్టివేషన్ చేసుకుంటే ఈ అకౌంట్ తోటి ఏం చేశారంటే వీళ్ళు ఒక బిజినెస్ ప్లాన్ని క్రియేట్ చేశారు.
ఓకేనా రైట్ అది అలాగో తెలుసుకోండి. ఇంతకీ ఇందులో అకౌంట్ కావాలంటే ఏమేం కావాలంటే ఒకటి మీ పేరు, రెండవది మెయిల్ ఐడి. మెయిల్ ఐడి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మెయిల్ ఐడి అంటే తెలుసు అందరికీ, ఓకేనా. మూడవది మొబైల్ నంబర్. ఈ మూడే మీరు ఇచ్చేది. ఈ మూడు ఇస్తే నాలుగవది ఏ బ్యాంకులో అయినా సరే మనకి బ్యాంక్ అకౌంట్ కావాలంటే డైరెక్ట్గా వెళ్తే ఇస్తారా? ఆల్రెడీ అకౌంట్ ఉండే షూరిటీ సైన్ చేయాలా? షూరిటీ సైన్ చేయాలిగా. సేమ్ పెర్లవైన్లో కూడా మీకు డైరెక్ట్గా వచ్చి అకౌంట్ కావాలంటే ఎవరు? ఆల్రెడీ పెర్లవైన్లో ఉన్న వ్యక్తి ఆయనకి అకౌంట్ నెంబర్ మనకి ఇవ్వాలి, అప్పుడే మనకి అకౌంట్ వచ్చింది. దాన్ని రెఫరల్ నెంబర్ అంటాం. ఈ రెఫరల్ నెంబర్ మనకి చెప్పిన ఆయన ఇస్తాడు, పీటర్సన్ గారు ఇస్తాడు. ఓకే రైట్. ఈ 4 ఇచ్చినప్పుడు మీకు ఇందులో ఒక 12 డిజిట్ అకౌంట్ నెంబర్ వచ్చింది, 12 అంకెల అకౌంట్ నెంబర్ వచ్చింది. మీకు ఫిజికల్ బ్యాంకులో ఫిజికల్ బుక్ ఇస్తారు, అవి పేజీల రూపంలో ఉంటాయి. ఇది కూడా ఏంటంటే మన మొబైల్లో మన అకౌంట్ని మనమే ఓపెన్ చేసుకుంటాం. ఇవి డిజిటల్ పేపర్స్, ఇది కూడా పేపర్ రూపంలో ఉంటాయి, కాకపోతే మీ ఫోన్లోనే ఉంటాయి. ఓకేనా. అయితే ఇది డిజిటల్ అకౌంట్ కాబట్టి మీ ఫోన్లో ఎవరు పడితే వాళ్ళు మీరు పాస్బుక్ చూడకుండా దీనికి ఏం చేస్తాం, ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకుంటాం. ఈ 12 అంకెల అకౌంట్ నెంబర్ టైప్ చేసి ఈ పాస్వర్డ్ టైప్ చేయగానే మీకు ఇందులో పాస్బుక్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇది మొట్టమొదటి మీకు 0 బ్యాలెన్స్తో ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీరు వేరే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, ఒక 6 నెలలు వాడలేదు అనుకోండి, అకౌంట్ రన్నింగ్లో ఉండిద్దా? మినిమం బ్యాలెన్స్ ఉంటే రన్నింగ్లో ఉంది. మినిమం బ్యాలెన్స్ లేదనుకోండి ఉండిద్దా? మిగిలిన బ్యాలెన్స్ అని ఉండిద్దా? ఉండదు. మొత్తం 0 అయిపోయి నీ అకౌంట్ రన్నింగ్లో లేదంటే ఒక అప్లికేషన్ పూర్తి చేసి 500 కట్టి నీ అకౌంట్ రన్నింగ్లో పెట్టుకో అంటారు, అవునా కాదు? కానీ ఇక్కడ ఒక్కసారి అకౌంట్ ఓపెన్ అయిందంటే మీరు బ్రతికున్నంతకాలం లైఫ్ లాంగ్ ఉండిద్దండి, జీవితాంతం ఉంటుంది. బెనిఫిటే కదా. ఓకేనా సరే. ఇంతకీ ఈ 30 డీపీలు పెట్టి ఆదాయాన్ని బిజినెస్ ప్లాన్ ఎలా క్రియేట్ చేసాడో తెలుసుకుందాం. ఓకేనా. ఐదో పాయింట్, దీంట్లో 2 వ్యాలెట్లు ఉన్నాయండి. అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి లాగా 2 వ్యాలెట్లు ఉన్నాయి. ఒకటి ర్యాంక్డ్ వ్యాలెట్ అంటారు, ఏం పేరండి? ర్యాంక్డ్ వ్యాలెట్ అంటారు. రెండవది బొనాంజా వ్యాలెట్ అంటారు. ఇలా దీంట్లో 2 వ్యాలెట్లు ఉన్నాయి. ఓకే. దీంట్లో మళ్ళీ యాక్టివ్ ఇన్కమ్, రెండవది ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే జాబ్ చేసేవనుకో నెల జీతం ఇస్తారుగా, ఏ పని చేసినా డబ్బులు వస్తాయిగా మనకి, రోజువారీ కానీ నెలవారీ కానీ, దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు ప్రజెంట్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఒక 20-30 సంవత్సరాలు పని చేస్తే మనకు లాస్ట్లో పెన్షన్ ఇస్తారు, పిఎఫ్ ఇస్తారు, ఒకసారి 10 లక్షలు 20 లక్షలు, అది ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అలా ఇందులో కూడా యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ 2 ఉన్నాయి. ఓకే రైట్. మొట్టమొదట ఈ ర్యాంక్డ్ వ్యాలిడ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. ఈ పెర్లవైన్లో చేయాల్సినవి 2 పనులండి. ఓకేనా. ఒకటి అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ఒక పని. రెండవ పని ఏంటంటే అకౌంట్ హోల్డర్స్ని రెఫర్ చేయడం. ఈ 2 పనులే ఉంటాయి. మూడో పని ఇందులో చేద్దామన్నా కానీ ఏమీ లేదు. ఓకేనా. మొట్టమొదటి పని ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవడం. మీరు ఇందులో 30 డీపీలు పెట్టి వచ్చిన 0 బ్యాలెన్స్ అకౌంట్ని మన సిమ్ కార్డు యాక్టివేషన్ చేసుకున్నట్టు యాక్టివేషన్ చేసుకోండి. ఒక్కో డీపీ ఎంత అనుకున్నాం? 75 రూపాయలు. 30 75 2250 రూపాయలు. 2250 రూపాయలు మీరు కష్టపడి పనిచేస్తే వచ్చినాయా, మీకు ఫ్రీగా వచ్చినాయా? కష్టపడి పనిచేస్తే వచ్చింది. మొట్టమొదటి మీ కష్టాచేతం ఏమైతే చెప్తారు. ఓకేనా. ఈ 30 డీపీలు ఏమవుతాయి అంటే ఒక 15 డీపీలు మీరు వేరే బ్యాంకులో వేరే వాళ్ళకి రెఫరల్ నెంబర్ ఇచ్చారు. ఆ బ్యాంక్ అని మీకు డబ్బులు ఇస్తాడా? ఇవ్వరుగా. కానీ ఇక్కడ మీకు అప్లికేషన్లో రెఫరల్ నెంబర్ ఇచ్చారు చూడండి, పీటర్సన్ గారు. ఈ పీటర్సన్ గారికి 30 అబ్బాయి పేరు కరెక్టేనా? పలుకుతుంది. ఓకే. 30 డీపీల నుంచి 15 డీపీలు ఇచ్చింది సిస్టమ్, లేదా ఆయన రెఫరల్ నెంబర్ ఇచ్చిందండి. ఓకేనా. ఎప్పుడు ఇచ్చిందంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసిన రెప్పపాటి కాలంలో ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది.
రెప్పపాటు కానీ ఫాస్ట్గా వచ్చినట్లేగా. అందుకని 15 DPలకి ఫాస్ట్ ఇన్కమ్ అని పేరు పెట్టడం జరిగింది. 30లో 15 పోతే ఎన్ని ఉంటాయండి? ఇంకా 15 ఉంటాయి. ఒక 10 DPలు సపోజ్ ఎగ్జాంపుల్కి మీ బొమ్మ అయితే నేను వేయలేను కానీ ఇప్పుడు మీరు అనుకున్నాం, ఓకేనా? మీకు ఒక వ్యక్తి రెఫరల్ నెంబర్ ఇచ్చాడు, కనిపిస్తుందండి. ఈ ఒకటో వ్యక్తి రెండో వ్యక్తి రెఫరల్ నెంబర్ ఇచ్చాడు, ఈ రెండో వ్యక్తి మూడో వ్యక్తి రెఫరల్ నెంబర్ ఇచ్చాడు, ఈయనకి 4వ వ్యక్తి రెఫరల్ నెంబర్ ఇచ్చాడు, ఈయనకి 5వ వ్యక్తి, 6వ వ్యక్తి, 7వ వ్యక్తి, 8వ వ్యక్తి. ఇలాగా మీరు పెరలవైనకి వస్తే మీకు సర్వీస్ ఇవ్వడానికి 8 మందిని సెట్ చేసింది ఇక్కడ. మీరు ఏమన్నా అర్థం చేసుకోండి, ఓకేనా? అంటే 8 మంది అప్లైనర్స్, వీళ్ళు డైరెక్ట్ అప్లైనర్స్. ఇక్కడ మీరు పెరలవైన్లోకి వస్తే మీకు సర్వీస్ ఇవ్వడానికి 8 మంది డైరెక్ట్ అప్లైనర్స్ సెట్ చేసింది. మీరు 30 DPలు ఇవ్వగానే ఈ మొదటి వ్యక్తికి 15 DPలు వస్తాయి. మరి బిజినెస్ ప్లాన్ ఆయన చెప్పాలంటే ఆయన ఇంటి దగ్గర నుంచి మీ ఇంటి దగ్గరికి రావాలిగా. మరి రావాలంటే బండి వేసుకొని రావాలిగా. ఆ బండిలో పెట్రోల్ ఖర్చులు అయిందిగా. ఆ పెట్రోల్ ఖర్చుల కింద ఈ 15 DPలు కాకుండా మళ్ళీ 1.25 DP ఇచ్చింది. ఈ 15 కుటుంబ ఖర్చులకి ఈ 1.25 బండిలో పెట్రోల్ ఖర్చులకి. ఓకే, మళ్ళీ ఈ రెండో అతను కూడా 1.25 ఇచ్చింది, ఈ మూడో అతనికి ఒక 1.25 ఇచ్చింది, 4వ అతనికి ఒక 1.25 ఇచ్చింది, 5వ అతనికి ఒక 1.25, 6వ అతనికి ఒక 1.25, 7వ అతనికి ఒక 1.25, 8వ అతనికి ఒక 1.25. అలా 8 మందికి 8 1.25లో 10 DP ఇచ్చింది సిస్టమ్. ఇది టీమ్ మీద వస్తుంది కాబట్టి దీనికి ఏం పేరు పెట్టారంటే టీమ్ పెర్ఫార్మెన్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఏం పేరండి సార్? అర్థమవుతుందా? 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 ఓకే రైట్. ఇంకెన్ని DPలు ఉంటాయండి? 15 + 10 25, ఇంకా 5 DPలు ఉంటాయి. ఈ 5 DPలు మీరు 30 DPలు పెట్టి యాక్టివేషన్ చేసుకోగానే ఈ బ్యాంక్ వాళ్ళు మీకు ఒక ర్యాంక్ ఇస్తారు. ఆ ర్యాంక్ పేరు ఏంటంటే పెరల మెంబర్ అంటారు. మీరు పెరలైన సెకండ్లో ఇక్కడ మీకు కొత్త వ్యాలెట్ ఓపెన్ అయింది. ఆ వ్యాలెట్ పేరు ఏంటంటే పెరల్ ఆటో ఫిల్ వ్యాలెట్ అంటారు. ఓకేనండి. ఈ వ్యాలెట్లోకి మీరు 5 DPలు ఇస్తే ఈ వ్యాలెట్ తిరిగి మీకు 43,856.40 DPలు 8 రౌండ్లుగా ఇచ్చింది. మీరు ఇచ్చిన ఎన్ని DPలు? మీకు ఇచ్చేది 43,856 DPలు ఇంటూ 75 రూపాయలు వేసుకోవాలి మనం. ఓకేనా? రైట్. మీ క్యాల్కులేటర్లో వేసుకోండి 75 రూపాయలు. ఓకే రైట్. చెప్పమంటారా? క్యాల్కులేటర్లో మీరు వేసుకుంటారా? ఓకేనా? 32 lakhs అండి. ఫస్ట్ ఆ అమౌంట్ ఎంత వస్తుంది? చెప్తా, లాస్ట్లో చెప్తా. ఓకేనా? రైట్. ఇంకెక్కడ ఏముంటాయా? ఓకేనా? ఏమైపోయింది? జీరో అయిపోయింది. అంటే ఈ 30 DP నుంచి వీళ్ళు ఏమైనా రూపాయి తీసుకున్నారా? తీసుకోలేదుగా. 100% మనకి పే అవుట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ DPలు ఎలాగ వస్తాయి అంటే వరల్డ్ వైడ్గా ఎవరైతే ముందు పెరల మెంబర్ అవుతారో వాళ్ళకి సీనియారిటీ వారికి వస్తుంది. రోజుకు వచ్చి 30,000 మంది అకౌంట్ హోల్డర్స్ ఓపెన్ అవుతున్నారు. ఓకేనండి? రైట్. ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ 5 DPలతో 43,000 DPలు వస్తాయి ప్రతి మనిషికి కూడా. అవి ఎలాగ వస్తాయి కూడా నేను మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను లాస్ట్. ఓకే రైట్. సరే, మీరు ఇచ్చిన 30 DPలు అలా అయిపోవాలి, ఖర్చు అయిపోవాలి. మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత పీటర్సన్ గారిని నిన్న నా 30 DPలు ఉండి ఇవ్వాలి ఇవ్వండి ఏంది అడగబాక. ఓకేనా? మీ 30 DPలు ఏమైనా చెప్పాను. ఓకే రైట్. ఇప్పుడు ఫస్ట్ పని అయిపోయిందిగా. రెండవ పని ఏంటంటే తెల్లమైన రెండో పని చేయాల్సిన పని రెఫర్ చేయడం. ఓకే రైట్. మీరు 30 DPలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసుకోగానే ఇందులో పెరల మెంబర్ అయ్యారు. ఇక్కడ మీరు ఒక్కళ్ళ సింగల్గా ఉంటారు. మీరు పెరల్ అయిన తర్వాత ఒక అకౌంట్ హోల్డర్ రెఫర్ చేశారు. ఇప్పుడు మీకు ఒక 15 DPలు వస్తాయా రావా? వస్తాయిగా. 1,125 రూపాయలు వస్తాయి స్పాట్. ఒక్క వ్యక్తిని రెఫర్ చేస్తే. సరే, రెండో వ్యక్తిని రెఫర్ చేశారనుకోండి, మీకు ఇంకో 15 DPలు వస్తాయా రావా? వస్తాయిగా. ఇద్దరిని రెఫర్ చేస్తే ఎన్ని DPలు వస్తాయండి? 30 DPలు వస్తాయి. మీ 30 DPలు మీకు వస్తాయా రావా? ఇక్కడ లాస్ అయ్యేది ఉందా? ఇక్కడ లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నావా?
ఓకేనా రైట్. సరే ఇలా మీరు ఎంతమంది రెఫరల్ చేసుకుంటా ఉంటే అన్ని 15 డీపీలు వస్తానే ఉంటాయి. అన్లిమిటెడ్ ఎక్కువ ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఓకే రైట్. అయితే ఎంతమందిని రెఫరల్ చేయాలి? ఓకేనా, ఎంతమందిని రెఫరల్ చేయాలంటే ఒక 20 మందిని రెఫరల్ చేయాలి. ఎప్పటిలోగా రెఫరల్ చేయాలి? మీ జీవిత కాలంలో రెఫరల్ చేయాలి. ఎందుకు రెఫరల్ చేయాలి? 20 మందిని రెఫరల్ చేసిన ప్రతి వ్యక్తి కూడా ఇందులో కోటేశ్వరుడు అవుతాడు. మీరు కోటేశ్వరులు అవుతారంటే ఒక 20 మందిని రెఫరల్ చేయొచ్చా లేదా? చేయొచ్చుగా. ఓకేనా, ఎలా కోటేశ్వరులు అవుతారో నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే, 20 మంది మీద 20-15 300 డీపీలు వస్తాయా రావా మీకు? ఇది ఫాస్ట్ ఇన్కమ్ వచ్చింది. మీ 30 నుంచి మీ పైన 8 మందికి 1.25 వెళ్ళి ఇప్పుడు మీకు 1.25 రావాలిగా. మీకు ఎక్కడి నుంచి వస్తాయి అంటే డౌన్ లైనర్స్ దగ్గర నుంచి వస్తాయి. 2, 3, 4, 5, 6, 7, 8 వీళ్ళు డౌన్ లైనర్స్. ఈ 8 లెవెల్స్లో ఎక్కడ అకౌంట్ ఓపెన్ అయినా కానీ మీ వ్యాలెట్కి 1.25 వచ్చింది. మీరు ఎంతమందిని రెఫరల్ చేశారు? 20 మందిని రెఫరల్ చేశారు. 20 మంది మీకు ఫస్ట్ లెవెల్లో ఉంటారు. ఓకేనా, మరి వీళ్ళ మీద మీకు 1.25 రావాలా లేదా? రావాలిగా. ఈ 20 అకౌంట్లు ఇంటూ 1.25 డీపీ చొప్పున 25 డీపీలో టీ పెర్ఫార్మెన్స్ వచ్చింది. మొత్తం ఎన్ని డీపీలు అంటే 325 డీపీలు. ఇక్కడ మనకి ఏమొచ్చినాయి? డీపీలు వచ్చింది. డీపీలేగా. డీపీ అంటే అమెరికా డబ్బేగా. అమెరికా డబ్బు వచ్చింది. మరి అమెరికా డబ్బులు సంపాదించాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? అమెరికా వెళ్ళాలి. అమెరికా వెళ్ళడం అందరికి సాధ్యమేనా? ఓకేనా రైట్. మన ఊర్లో ఒక గ్రామంలో ఒక అమెరికా వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తి కోటేశ్వరుడేగా. ఓకేనా, ఇప్పుడు పెరలవాయిలోకి వస్తే ఆ వ్యక్తిలాగా ప్రతి వ్యక్తి కూడా కోటేశ్వరుడు అయ్యే ఛాన్స్ దీంట్లో ఉంది. ఓకే సరే, ఇప్పుడు మనం ఇక్కడ వాడుకోవాలంటే ఏం కావాలి? ప్రజెంట్ గేట్వే వచ్చిన దాకా, గేట్వే వస్తే డైరెక్ట్ డీపీ వాడుకుంటాం. అప్పటిదాకా రూపాయలు కావాలి. మరి డీపీని రూపాయలు వాడుకుంటాం ఎలాగంటే, ఇప్పుడు ఫోన్పే చేసేటప్పుడు మన పర్సనల్ అకౌంట్ కేవైసీ చేస్తున్నాగా. ఐడియా ఉందా? అడగ ఐడియా ఉందా? ఆధార్ కార్డు. ఫోన్పే వాడతారా మీరు? కేవైసీ చేస్తారుగా. అలాగే గూగుల్ పే కూడా పర్సనల్ అకౌంట్ కేవైసీ చేస్తారుగా. అలాగే మన పెరలవైన ఇంటర్నేషనల్ డిజిటల్ వ్యాలెట్ కూడా మన పర్సనల్ అకౌంట్ని కేవైసీ చేస్తాం. కేవైసీ చేసి ఈ డీపీని మన బ్యాంక్కి విత్డ్రా చేస్తాం. విత్డ్రా చేస్తాం. ఈ డీపీని బ్యాంక్కి విత్డ్రా చేయగానే ఇది రూపాయిగా మారాలంటే ఎవరి ద్వారా మారాలి? రిజర్వ్ బ్యాంక్ ద్వారా మారాలి. రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఆర్డీఏ, ఐఆర్డీఏ, సెబీ, ట్రాయల్. వాటిలో ఒక గ్రూప్ అయినటువంటి ఆర్డీఏ రూపీ డ్రాయింగ్ అరేంజ్మెంట్స్ ద్వారా ఈ డీపీ అనేది రూపాయిగా మారి మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చింది. మరి డీపీ అనేది రూపాయిగా మారుతుంది అంటే అది లీగాలిటీకి ఉన్నట్టా లేనట్ట? ఓకేనా, 100 రూపాయల నోట్ని ఏమడుగుతావు? నువ్వు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి వచ్చావా లేదా అని అడుగుతాం. అంత మించి క్వశ్చన్ వేస్తావా? లేదు. నాకు ఇంకా పెరలమైన గురించి సిస్టమ్ గురించి బాగా తెలుసుకోవాలని ఉంది, నాకు బాగా ఎడ్యుకేషన్ ఉందన్నారు అనుకోండి, మీ మొబైల్లోనే www.perlevine.com అని కొట్టండి గూగుల్లోకి వెళ్ళి. మీకు ఒక 1000 పేజీల పుస్తకం వచ్చింది. రోజుకి అది చదువుకోండి. ఇంకా నాకు సెక్యూరిటీ కావాలి అని. ఓకేనా, ఇప్పుడే టైం చాలు కాబట్టి ఎంతవరకు. సరే, ఇక్కడ ఎన్ని డీపీలు వచ్చినాయండి? 305 వచ్చినాయి. అయితే నేనేం చెప్తున్నానంటే మొత్తం తీసి ఖర్చు పెట్టుకోవచ్చుగా. మనం బ్యాలెన్స్ ఉంచాలి ఇందులో, జీరో బ్యాలెన్సేగా. నేనేం చెప్తున్నానంటే 275 డీపీలు ఖర్చు పెట్టుకోండి. ఇంకెన్ని ఉంటాయండి? ఈ 275 × 75 రూపాయలు ఇస్తే 20,625 రూపాయలు పన్నెండేళ్ళకి కట్టేస్తాం. 20,000 అంటే మురుగు నీళ్ళేగా, మురుగు నీళ్ళు వచ్చినట్లేగా. ఓకేనా, ఈ 50 డీపీలు కనుక మీరు మరలా సిస్టానికి ఇవ్వగలిగితే మీరు ఇందులో పెర్లైన ర్యాంక్ నుంచి పొరలైన ర్యాంక్కి ప్రమోషన్ అవుతారు. పొరలవ్వాలంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏ కండిషన్ ఉందంటే డైరెక్ట్ 4గురిని రిఫరల్ చేయాలి. ఈ 4 మనకి 20 మందిలో ఉన్నారుగా. 4గురిని రిఫరల్ చేసి 50 డీపీలు ఇచ్చిన వ్యక్తి పొరలవు. సరే, పెర్లైతే అయ్యా నేను, పొరలు ఎందుకు కావాలి? పొరలైన వ్యక్తికి 5 బెనిఫిట్లు ఉంటాయి, 5 లాభాలు ఉంటాయి. ఈ 5 బెనిఫిట్స్ కావాలి అనుకుంటే పొరలు అవుతాం.
లేకపోతే లేదు, మన ఇష్టం, అవ్వాలని రూల్ ఏమి. ఓకే, ఇక్కడ ఈ 30 డీపీలు ఏమైనా తెలుసుకున్నాగా, ఏమైనాయి 15 + 10 + 5 3 భాగాలుగా చేరాయి. సేమ్ అలాగే 50 డీపీలు కూడా 20 + 10 3 భాగాలుగా చేరుతారు. ఈ మొదటి భాగం 20 డీపీలు ఫాస్ట్ ఇన్కమ్లో పెడతాయి. ఎవరికి పెడతాయి అంటే మన 2 అప్లైనర్ వెళ్తాయి. ఎక్కడ ఉన్న 2 అప్లైనరు, ఈ ఫస్ట్ అప్లైనరు, ఈ 2 అప్లైనర్. ఇప్పుడు ఈయనకి 20 డీపీలు. అయితే ఇక్కడ ఒక కండిషన్ పెట్టింది. ఏం కండిషన్ పెట్టిందంటే ఈ 2 అప్లైనర్ మన 20 డీపీలు తీసుకోవాలి అంటే మనం కొరలు అయ్యేసరికి ఇతర కొరల మెంబర్ అయ్యి ఉండాలి. కండిషన్ పెట్టలేదనుకో పెరల్లోనే ఉంటాడు. ఇక్కడ మీరు పని చేస్తూ ఉంటే ఆ ఇంట్లో కూర్చొని ఆ డీపీలు తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతని నంబరే కొరలు చేసుకోలేకపోతే అతను మీ ఇంటికి వచ్చిన సర్వీస్ ఇస్తాడు మీకు. అందుకనే కండిషన్ పెట్టడం జరిగింది. ఓకేనా? ఈ 2వ భాగం 20 డీపీలు మళ్ళీ మీరు కొరలవ్వగానే పెరల ఆటోఫిల్ లాగే ఇక్కడ మీకు కొరల ఆటోఫిల్ వ్యాలెట్ ఓపెన్ అయింది. ఈ వ్యాలెట్లో మీరు 20 డీపీలు ఇస్తే ఈ వ్యాలెట్ తిరిగి మీకు 1,75,400 డీపీలు ఇచ్చింది. అవి 8 రౌండ్లుగా ఇచ్చింది, 8 సార్లుగా ఇచ్చింది. ఇంటూ 75 రూపాయలు ఇస్తే 1,30,00,000. మీరు ఇచ్చింది ఎన్ని డీపీలు? 20 డీపీలు. మీకు వచ్చేది 1,75,400. ఓకే, వరల్డ్ వైడ్గా ఎవరైతే ముందు కొరలు అవుతారో సీనియర్ జూనియర్ సంబంధం లేదు. మీ సీనియర్ పెరల్లోనే ఉండొచ్చు. మీరు కొరలు అయితే ఎవరైతే ముందు అవుతారో వాళ్ళ సీనియారిటీ వారికి ఇస్తారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారంటే ఈ 20 డీపీలతోనే తీసుకొచ్చిస్తారు. అది కూడా మనం ప్రూవ్ చేసి చూపిస్తారు. ఓకే, ఈ 10 డీపీలు రాయల్టీ ఇన్కమ్లో కదా. రాయల్టీ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం జాబ్ చేస్తే నెల జీతం వచ్చిందిగా, అలాగే పెరల వైన్లో కూడా ప్రతి నెల మీకు ఆదాయం ఇస్తారు, మీ జీవితాంతం ఇస్తారు. అది మనకి ఇక్కడ రాలేదు, త్వరలో 2-3 నెలల్లో రాబోతుంది. ఓకేనా? ఇంక ఇక్కడ ఏముంటాయా? 0 అయిపోయింది. మీరు ఇచ్చిన 50 డీపీలు అలా ఖర్చు అయిపోతుంది. మరి ఇప్పుడు మీకు ఆదాయం రావాలిగా. ఈ ఫస్ట్ లెవెల్లో ఉన్న 20 మంది పెరల వైన్లో చేయాల్సిన పని ఏంది? వాళ్ళు కూడా రిఫరల్ చేయాలి. ఎంతమందిని రిఫరల్ చేయాలి ఒక్కొక్కళ్ళు? ఏం సార్, ఎవరు చెప్పారు సార్ ఫోన్ నెంబర్? వాళ్ళు అవ్వాలంటే 4 మెంబర్స్ అని చెప్పాను. నేను ఇక్కడ ఏం చెప్పాను? 2 పనులు అని చెప్పాను. జాగ్రత్తగానండి. అకౌంట్ ఓపెన్ చేయడం, రిఫరల్ చేయడం ఒక పని అయిపోయింది. 2వ పని ఎంతమందిని రిఫరల్ చేయాలని చెప్పాను? 20 మందిని రిఫరల్ చేయాలండి. ఈ విషయం ఎవరు చెప్పరు మీకు పెరల వైన్లో. 45 లక్షల మందిలో ఏ వ్యక్తి కూడా చెప్పడు మీకు. ఎందుకంటే 20 మంది అనగానే భయపడి పారిపోతారేమో అని చెప్పడం. ముందు ఈ అకౌంట్ ఓపెన్ చేయి, ఇది ఎంత వస్తాయని చెబుతాడు. అవి ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు. ఓకేనా? లేకపోతే ఒక వ్యక్తి నువ్వు 4గురిని చేయి చాలంటాడు, ఒక ఆయన 2 చేయి చాలంటాడు, ఒక ఆయన 6 చేయి చాలంటాడు. కానీ ఇక్కడ 20 అకౌంట్ అనేది అవసరం అండి. ఎందుకు అవసరం కూడా చెప్తాను. పెరల వైన్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా 20 మందిని రిఫరల్ చేయాలి. ఫస్ట్ అని చెప్పుకున్నాక ఓటేసులు అవుతా ఉంటే ఒక 20 మందిని రిఫరల్ చేయలేమంటే మళ్ళీ 20 మందిని కూడా మా ఇంట్లో మా ఆవిడ, మా అబ్బాయి, మా అమ్మాయి, మా మనవరాలు అలా అయిపోకండి. 20 మంది కూడా బయట వ్యక్తులకి ఉండాలి. అప్పుడే మీకు ఫాస్ట్ ఇన్కమ్ టీమ్ పెర్ఫార్మెన్స్ పెరిగింది. ఈ 20 అకౌంట్ గురించి చెప్పాలంటే చాలా స్టోరీ ఉంది. ఒక నాట్ థియరీ అని ఉంది, దాని ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలి. రైతు పొలంలో చల్లుకునేటప్పుడు గట్టి విత్తనాల్లో మంచి విత్తనాలు సెలెక్ట్ చేసుకుంటాడు. తాలు విత్తనాలు చల్లుకునేటప్పుడు దిగుబడి వచ్చిందా? గట్టి విత్తనాలు చల్లుకుంటే దిగుబడి వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎవరికి పడితే వాళ్ళకి అకౌంట్ ఇవ్వకూడదు. గట్టి విత్తనాలు సెలెక్ట్ చేసుకోవాలి 20 మంది కూడా. గట్టి విత్తనాలు అంటే ఏం లేదు, వీడు ఈ వ్యక్తికి సర్కిల్ ఉందా లేదా, ఒక 20 అకౌంట్ చేయగలదా లేదా అని సెలెక్ట్ చేసుకోవాలి. దీని గురించి చెప్పాలంటే గంట పెట్టింది. ఇప్పుడు ట్రైనింగ్లో చెప్పుకుందాం. ఓకే, సరే సరే. వీళ్ళు ఎంతమంది రిఫరల్ చేయాలంటే ఒక్కొక్కళ్ళు 20 మందిని రిఫరల్ చేయాలి. 20 మందికి ఏం చెబుతాం? మీరు 20 మందిని చెబితే మీరు కోటీసులు అవుతారని చెబుతాం. ఒకే డైలాగ్ చెప్పేది. మరి ఆ డైలాగ్ చెబితే 20 మంది రిఫరల్ చేస్తారా చేయరా? మీరు ఆగి తాగుతారా? మీరు ఆగిన వాళ్ళు ఆగరు. ఎంతమంది అవుతారు అప్పుడు? 20లో 400 అకౌంట్లు అవుతాయి. ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు అండి. మీకు అర్థం అవడం కోసం చెప్తాను. మీరు వేళను రిఫరల్ చేస్తే వీళ్ళు వేళను రిఫరల్ చేశారు. వేళ మీద కూడా మీకు ఆదాయం వచ్చింది. ఓకేనా? ఎంతమంది వచ్చారంటే 2వ లెవెల్లో 400 మంది వచ్చారు. వీళ్ళలో ఒక్క వ్యక్తి మీకు నాకు పనులయ్యాడు అనుకోండి, ఇప్పుడు మీకు 20 డీపీలు వస్తాయి రావాలి. ఫాస్టింగ్ 20 డీపీలు వస్తాయిగా. 20 డీపీలు అంటే 20/75లో 1,500 రూపాయలు వస్తాయి ఒక్క వ్యక్తి అయితే. ముగ్గురు అయితే
320లో 60 డీపీలు వస్తాయిగా, మీ 50 డీపీలు మీకు వస్తాయిగా. 4వ వ్యక్తి కాడి నుంచి అంతా బెనిఫిటేగా మీకు. మీరు పనులు అయ్యి ఉంటే ఎగ్జామ్లో 400 మంది అనుకుంటాం, ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. 400 మంది అయితే 420లో 8000 డీపీలు ఫాస్ట్ ఇన్కమ్ అనేది వచ్చింది. మరి వీళ్ళ మీద మీకు టీ పెర్ఫార్మెన్స్ కూడా రావాలిగా, 1.25 డీపీ అనేది. ఓకేనా? ఈ 400 అకౌంట్లు ఇంటూ 1.25 డీపీ చొప్పున 500 డీపీలో టీమ్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. మొత్తం ఎంత అండి? 8500 డీపీలు వస్తాయి. కాబట్టి మొత్తం తీసి ఖర్చు పెట్టుకోవచ్చుగా. అయితే నేనే చెప్తానంటే 8400 ఖర్చు పెట్టుకోండి. ఎన్ని డీపీలు ఉంటాయండి? 100 డీపీలు ఉంటాయి. 8400 ఇంటూ 75 రూపాయలు వేస్తే 6,30,000 రూపాయలు మన ఇండియన్ కరెన్సీ. 6 లక్షలు అంటే కొద్ది క్యాబినెటే కదా, క్యాబినెటే కదా. మరి పర్లు అయితే 5 బెనిఫిట్లు అని చెప్పాగా, 5 బెనిఫిట్ లేదు. ఫస్ట్ బెనిఫిట్ 20 డీపీలు ఫాస్ట్ ఇన్కమ్ తీసుకోవాలంటే మీరు పర్లు అయి ఉండాలి. ఓకేనా? రెండవ బెనిఫిట్ మీకు ఇక్కడ పెర్లోట్ ఆఫ్ ఫిల్ వ్యాలెట్ 43,000 డీపీలు వస్తాయిగా. ఇవి వస్తాయి కానీ విత్ డ్రా. ఇవి విత్ డ్రా అవ్వాలంటే మీరు పొరల మెంబర్ అవ్వాలి ఎప్పటికైనా సరే, లేదా ఎక్కడే స్టోర్ అయ్యి పొరలు అయి ఉంటే విత్ డ్రా కండిషన్ మినిమం 10 డీపీలు. వచ్చిన రౌండ్ వచ్చినట్టు విత్డ్రా చేసుకోవచ్చు. అన్ని రౌండ్లు వచ్చిన దాకా కూడా ఆగాల్సిన పని. ఓకేనా? మూడో బెనిఫిట్ ఏంటంటే పొరలైనందుకు మళ్ళీ 8 రౌండ్లు ఇస్తుందిగా, 1,75,400 డీపీలు. మూడో బెనిఫిట్. మిగతా 2 బెనిఫిట్లు నేను తర్వాత చెప్తాను, వేరే ఈ వ్యాలెట్లో ఉంటే అందులో చెప్తాను. ఓకేనా? సరే, ఇలా 6,30,000 ఈ 100 డీపీలు కనుక మరలా మీరు సిస్టానికి ఇవ్వగలిగితే, సరే పై చూపేస్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ 100 డీపీలు కనుక మరలా మీరు సిస్టానికి ఇవ్వగలిగితే మీరు ఇందులో పర్ల అనే ర్యాంక్ నుంచి ఆనిక్స్ అనే ర్యాంక్కి ప్రమోషన్ అవుతారు. పర్లకి ఎంత అకౌంట్ చేశారు? 4. ఈ ఆనిక్స్కి 4 ప్లస్ ఇంకో 2 కొత్త అకౌంట్, 6 అకౌంట్లు ఉండి 100 డీపీలు ఇచ్చిన వ్యక్తి ఆనిక్స్ మెంబర్ అవుతారు. ఆనిక్స్ మెంబర్ అయిన వ్యక్తి కూడా సేమ్ ఇలాగే 5 బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? ఈ 100 డీపీలు ఏమవుతాయి అంటే ఇవి కూడా 3 భాగాలుగా షేర్ అవుతాయి. 40 ప్లస్ 50 ప్లస్ 10 3 భాగాలుగా షేర్ అవుతాయి. మొదటి భాగమైన 40 డీపీలు ఫాస్ట్ ఇన్కమ్లో వెళ్తాయి. ఎవరికి వెళ్తాయి అంటే మీ 3 అప్లైనర్ కమ్మ. ఎక్కడ ఉన్నాడు మీ 3 అప్లైనరు? ఈయనకు 3 అప్లైనరు, ఈయనకి 40 డీపీలు. అయితే మీరు ఆనిక్స్ అయ్యేసరికి ఇతను ఆనిక్స్ మెంబర్ అయ్యి ఉంటారు. ఓకేనా? ఈ రెండో భాగమైన 50 డీపీలు ఆనిక్స్ అవుట్ ఆఫ్ ఫిల్ వ్యాలెట్లో వెళ్తాయి. అందులో మీరు 50 డీపీలు ఇస్తే ఈ వ్యాలెట్ తిరిగి మీకు 5,24,516 డీపీలు మళ్ళీ 8 రౌండ్స్గా ఇచ్చింది. వరలవాడికి ఎవరైతే ముందు ఆనిక్స్ అవుతారో వాళ్ళ సీనియారిటీ వారికి ఇచ్చింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చింది అంటే 50 డీపీలతో తీసుకొచ్చి. ఓకేనా? ఈ 10 డీపీలు రాయల్టీ ఇన్కమ్లో కలుగుతాయి. ఇంకెక్కడ ఏమవుతాయా? 0 అయిపోయింది. ఇప్పుడు మీకు డబ్బులు రావాలిగా. సరే, ఈ రెండో లెవెల్లో ఉన్న వ్యక్తులు చేయాల్సిన పని ఏంటి? సార్ ఇప్పుడు మీరు చెప్పిన 100 అనేది ఫిక్స్ చేస్తారా, లేకపోతే 100 అనేదా? 100 అనేది ఫిక్స్ చేస్తాడు. 100 డీపీలు అనేదా? 100 కంపల్సరీ ఇవ్వాలి. ఫిక్స్డ్ ఫిక్స్డ్ పెర్లకు 30, వరలకి 50, ఆనిక్స్ 100 ఫిక్స్డ్. సార్ ఇప్పుడు ఒక క్యాండిడేట్ని చేంజ్ చేసినాం సార్, అతను ఎవరిని కూడా జాయిన్ చేయలేదు. అకౌంట్ ఓపెన్ చేసుకున్నాడు, ఎవరు రెఫరల్ చేయలేదుగా. ప్రపంచంలో ఎవరో ఒకటి రెఫరల్ చేస్తారే ఉంటారుగా. ఇతను చేయలేదు సార్. అకౌంట్ ఓపెన్ చేసుకున్నాడు, ప్రపంచంలో ఎవరో ఒకటి చేస్తానే ఉంటారుగా. అకౌంట్ వస్తానే ఉంటాయిగా. ఆయనకి 43,000 డీపీలు వస్తాయని చెప్పాగా. ఈ డీపీలు వస్తాయి ఆయనకి. అకౌంట్ ఓపెన్ చేసుకున్నాడు, నిద్రపోయాడు. అకౌంట్ ఓపెన్ చేసుకున్నాడు, నిద్రపోయాడు, మర్చిపోయాడు. పెర్లమైన అకౌంట్ ఉన్న సంగతి కూడా మర్చిపోయాడు. ఆయనకి 43,000 డీపీలు ఆయన అకౌంట్ వచ్చి ఉంటాయి. వచ్చినప్పుడన్నా ఆయన పెర్ల మెంబర్ అయితేనే బయటకు వస్తాయి.
43,000 డీపీలు అకౌంట్లో కనపడుతుంటే కొరలు అవ్వరా? అవుతారా లేదా? ఎవరి కోసం అవుతారండి? లేదు సార్, అవుతారా లేదా? అవుతాగా. సిస్టమే అది ఇక్కడ చాలా మంది చెప్పడం ఏంటంటే జస్ట్ 4 మెంబర్స్ నన్ను సబ్జెక్ట్ చెప్పండి లాస్ట్ చెప్తున్నారు సార్. వాస్తవానికి ఎందుకు మీరు 20 మెంబర్స్ అంటుంటారు సార్. ఏమండి? సార్ మనకు చెప్పే వాళ్ళు చాలా మంది ఏంటంటే జస్ట్ 4 మెంబర్స్ చెప్తా, అది కూడా చెప్తా. 2 నిమిషాలు అయితే అది కూడా చెప్తా. 20 మెంబర్స్ చేంజ్ చేయాలి. వాస్తవం నేను అదే చెప్తుంది. పెరల్లో ఉన్న 45 లక్షల మందిలో 20 అకౌంట్ చేయాలని దమ్ముగా ఎవరు చెప్పలేరండి. ఎందుకో కూడా నేను మీకు చెప్తాను. 2 నిమిషాలు పంపివ్వండి, ఓకేనా? 20 అకౌంట్లు చేయాలని చెప్పి ఏకైక వ్యక్తి నేనే. ఎందుకో కూడా చెప్తాను నేను. 2 నిమిషాలు పంపివ్వండి, ఓకే? సరే, ఇలా 8 రౌండ్లు వస్తాయి, ఓకేనా? సరే, ఈ 2వ లెవెల్లో ఉన్న వ్యక్తులు చేయాల్సిన పని ఏంటండి? రెఫర్ చేయటమేగా. ఒక్కొక్కరు ఎంతమంది రెఫర్ చేయాలి? 20 మెంబర్స్ని రెఫర్ చేయాలి. ఎంతమంది అవుతారు అప్పుడు? 420లో 8,000 అకౌంట్లు అవుతుంది, ఓకేనా? 8,000 మంది మీకు ఎన్నో లెవెల్లో ఉంటారంటే 3వ లెవెల్లో ఉంటారు. ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. సరే, వీళ్ళలో ఒక వ్యక్తి మీకులాగా ఆనిక్స్ వేయడం అనుకుందాం. ఇప్పుడు మీకు పాస్ట్ ఇన్కమ్ 40 డీపీలు వస్తాయి రావా? వస్తాయిగా. 40 డీపీలు వస్తాయి. 40 డీపీలు అంటే 40/75 3,000 రూపాయలు వస్తాయి ఒక్క వ్యక్తి మీద, ఓకే? 3 ఆనిక్స్ వేయాలనుకోండి, 340 120 డీపీలు వస్తాయిగా. 4వ వ్యక్తి కానీ మీకు అంతా బెనిఫిటేగా. అలా మీకు 3వ లెవెల్లో ఎంతమంది ఆనిక్స్లు అవుతూ ఉంటే అన్ని 40 డీపీలు మీకు వస్తానే ఉంటాయి. సరే, ఎగ్జాంపుల్కి 8,000 మంది వేయాలనుకున్నాం. ఎక్కువనే తక్కువ అని 8,040లో 3,20,000 డీపీలు వస్తాయి, ఓకేనా? ఇది అది పాస్ట్ ఇన్కమ్. మరి వీళ్ళ మీద టీ పెర్ఫార్మెన్స్ వచ్చిందా రాదా? మీకు వచ్చిందిగా. 8,000 అకౌంట్లు ఇంటూ 1.25 డీపీ చొప్పున 10,000 డీపీలు మీకు టీమ్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. మొత్తం 3,30,000 డీపీలు వస్తాయి. ఇంటూ 75 రూపాయలు వేస్తే 2,47,50,000 రూపాయలు మన ఇండియన్ కరెన్సీ. 47 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ పోయినా కానీ 2 కోట్ల రూపాయలు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేదిగా. 2 కోట్లు అంటే మినరల్ వాటరా కాదా? మినరల్ వాటరాగా. సరే, మన పీటర్సన్ గారు బోర్డు ఇచ్చారు, వాళ్ళ శిష్యులు స్కెచ్ ఇచ్చారు. బోర్డు మీద అయితే ఎక్కడ బ్రహ్మాండంగా వేసాం. మరి నిజ జీవితంలో రియల్గా జరగాలిగా. ఇది 100% వర్క్ జరిగింది, లేదు ఒక 50% వర్క్ జరిగిందన్న. జరిగినా కానీ 1 కోటి రూపాయలు అనేది మీ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చిందిగా. ఇక్కడ మీరు చేసిన పని ఏంటి? మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, ఒక 20 మంది రెఫర్ చేశారు, 1 కోటి రూపాయలు వచ్చింది. జీవితంలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయేలోపు 10 లక్షలు చూడని వ్యక్తులు కూడా ఉండవు. ఉన్నారా లేదా? 1 కోటి రూపాయలు అయితే సంతోషమేగా, ఓకేనా? సరే సార్, మీరు అడిగిన క్వశ్చన్ చెప్తున్నా చూడండి. ఇక్కడ ఇందాక పెరలో డబ్బులు తీసుకోవాలంటే కొరలవ్వాలని చెప్పాక జాగ్రత్తగా. ఈ కొరలా డబ్బులు తీసుకోవాలంటే మీరు ఆనిక్స్ మెంబర్ అవ్వాలి. ఆనిక్స్ అవ్వాలంటే వారి అకౌంట్ చేయాలిగా. ఈ ఆనిక్స్ అయినందుకు మళ్ళీ 5 లక్షలు వేస్తున్నారు అకౌంట్. ఇవి తీసుకోవాలంటే మీరు 4వ ర్యాంక్ క్వాలిటీ అవ్వాలి, ఓకే? 4వ ర్యాంక్ అవ్వాలంటే 8 అకౌంట్లు ఉండి 1000 డీపీలు ఇచ్చిన వ్యక్తి ఇందులో క్వాలిటీ మెంబర్ అవుతుంది, ఓకేనా? క్వాలిటీ కూడా మళ్ళీ 8 రౌండ్లు వస్తాయి. పెద్ద అమౌంట్లు వస్తాయండి. అది మీరు బ్రోచర్స్ ఇస్తారు, ఇంటికి వెళ్ళి క్యాల్కులేటర్లో కొట్టండి. ఊహించిన అమౌంట్ వచ్చింది, ఓకే? రూపాయల్లో చెప్పకూడదు, డీపీలోనే చెప్పాలి. 52 లక్షల డీపీలు వస్తాయి. సరే, అవి తీసుకోవాలంటే మీరు నెక్స్ట్ 5వ ర్యాంక్ అవ్వాలి, ఎమతిస్ట్ ర్యాంక్. ఎమతిస్ట్ అవ్వాలంటే ఇంకో 2 కొత్త అకౌంట్. 10 అకౌంట్ నుండి 5,000 డీపీలు ఇచ్చిన వ్యక్తి ఇందులో ఎమతిస్ట్ మెంబర్ అవుతారు. ఎమతిస్ట్ అయినందుకు మళ్ళీ కొన్ని కోట్ల డీపీలు వస్తాయి మీకు 8 రౌండ్లుగా. అవి తీసుకోవాలంటే మీరు 6వ ర్యాంక్ అవ్వాలి. 6వ ర్యాంక్ అవ్వాలంటే డైరెక్ట్ 20 అకౌంట్లు చేయాలి. చేసి 10,000 డీపీలు అప్గ్రేడ్ ఇచ్చిన వ్యక్తి ఇందులో టోపాజ్ మెంబర్ అవుతుంది. పెరలై తీసుకోవాలంటే కొరలు అవ్వాలిగా. కొరలై తీసుకోవాలంటే ఆనిక్స్ అవ్వాలిగా. ఆనిక్స్ తీసుకోవాలంటే క్వాడ్జీ అవ్వాలిగా. క్వాడ్జీ తీసుకోవాలంటే ఎమతిస్ట్ అవ్వాలిగా. ఎమతిస్ట్ తీసుకోవాలంటే టోపాజ్ అవ్వాలిగా.
కోపాస్ అవ్వాలంటే 20 అకౌంట్ చేయాలిగా, అవసరం. మీరు ఎమదిస్ట్ 10 అకౌంట్ చేశారు, చేయలే ఇక చేయలా. మీకు ఎమదిస్టులు వచ్చి ఉన్నాయి, 3 రౌండ్లు 4 రౌండ్లు వచ్చి ఉన్నాయి. అవి తీసుకోవాలంటే కోపాస్ అవ్వాలి. మీ సీనియర్ కూడా లేడు, మీకు కనిపించుకొని వెళ్ళిపోయాడు, కానీ మీ వ్యాలెట్లో డబ్బులు ఉన్నాయి. అది తీసుకెళ్ళి టోపాస్ అవ్వాలిగా. మరి టోపాస్ అవ్వాలంటే 20 అకౌంట్ చేయాలిగా. మీ అప్లైనర్ లేకపోయినా మీరు 20 అకౌంట్ చేస్తారా చేయరా? మీకు అవసరం అది, అందుకే నేను 20 అని చెప్పాను. 4 అకౌంట్ చేసి త్వరలో ఉంటాను అన్నారు అనుకోండి, ఇక్కడ కనపడతా ఉంటాయి. 1,30 లక్షలు కనపడుతుంటే ఆలిస్ ఎవరా వదిలేస్తారా? నాకు వద్దని. ఇక్కడ 3,93 లక్షలు కనపడుతుంటే నాకు వద్దని వదిలేస్తారా? ఓకేనా? పెరిగే కొద్ది పెద్ద అమౌంట్ వచ్చిందండి, మీకు బ్రోచెస్ ఇస్తారు, క్యాల్కులేటర్ ఇస్తారు. ఓకేనా? లేదు సార్, డౌట్ క్లియరా? ఓకే, ఎవరు చెప్పరు, ఎందుకంటే దీన్ని హైలైట్ చేసి చెప్తారు. నేనేంటంటే వర్కింగ్ ప్లాన్ హైలైట్ చేసి చెప్తాను. ఓకే, ఎందుకు హైలైట్ చేసి చెప్తానంటే మీకు లాస్ట్లో అర్థమైంది. ఓకే, ఇది ర్యాంక్డ్ వ్యాలెట్ అంటారు. ఓకేనా ఇది? ఓకే, పగలవ్వాలి చెప్పాడు. పెద్ద అమౌంట్ రిలీజ్ అయ్యింది, పగల అయితే ఇవి రిలీజ్ అవుతుంది. ఓకే, కొరలై వస్తాయి 2 ఇప్పుడు అయ్యారనుకో, పెళ్ళతో పాటు కొరలై కూడా వస్తాయి మీకు. ఆని సాపేలు అవి ఇవి 2 మిత్రాలు అయిపోయి 2 వచ్చారు. ఓకేనా? అంటే ఫస్ట్ ర్యాంక్ తీసుకోవాలంటే తర్వాత ర్యాంక్ రావాలి. ఓకేనా? ఓకేనండి, ఇప్పుడు బనాజా వ్యాలెట్ గురించి తెలుసుకోండి. ఓకే, మీ చీఫ్ గెస్ట్ గారు వెయిట్ చేస్తున్నారు, నాకు ఈ నేను అవకాశాన్ని ఒక 5-10 నిమిషాల లోపల లాంచ్ చేస్తాను. సరే, ఇప్పుడు ఈ సార్ అడిగారు, ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాడండి, నా మగం చూసి ఊరి అకౌంట్ ఓపెన్ చేయట్లేదు, నా పరిస్థితి ఏంటి? ఓకేనా? నా మగంలో మరి ఏం రాసిందో ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేయడం 100 మంది చెప్పాడు, ఒక్కడు కూడా అకౌంట్ చేయట్లేదు, నాకు చెప్పడానికి చెప్పాడు. మరి నా పరిస్థితి ఏంటి? ఓకేనా? అలాంటి వ్యక్తి కోసమే ఈ బనాజా వ్యాలెట్ పెట్టడం జరిగింది. ఓకేనా? ఇందులో 5 ర్యాంకులు ఉంటాయి. ఒకటి ఎగైట్, రెండవది అమెజోనైట్, మూడవది యాంబరో, నాలుగవది బెరైలు, ఐదవది ఎక్సెల్సియర్. 5 ర్యాంకులు. మీరు పెర్ల్ అయ్యారు, 30 డీపీలతో పెర్ల్ అయ్యారు. మీరు పెర్ల్ అయిన తర్వాత మీ దగ్గర 20 డీపీలు ఉంటాయి అనుకోండి, ఎగైట్ అయిపోతాయి. మీ దగ్గర 40 డీపీలు ఉంటే అమెజోనైట్ అయిపోతాయి. మీ దగ్గర 100 డీపీలు ఉంటే యాంబర్ అయిపోతాయి. మీ దగ్గర 200 డీపీలు ఉంటే బెరైల్ అయిపోతాయి. మీ దగ్గర 500 డీపీలు ఉంటే ఎక్సెల్సియర్ అయిపోతాయి. మొత్తం 860 డీపీలు ఉంటే 860 డీపీలు ఉంటే ఈ 5 ర్యాంకులు కూడా 5 సెకండ్లో మీరు అప్డేట్ చేసుకోవచ్చు. 5 ర్యాంకులు 5 సెకండ్లో అప్డేట్ అవ్వచ్చు. ఓకేనా? సరే, అకౌంట్లతో పని లేదు, ఓన్లీ డీపీలు ఉంటే చాలు. ఇందాక మనకు అక్కడ అకౌంట్ డీపీలు ఏమైనా చెప్పుకున్నాగా, మరి ఇక్కడ కూడా మనకు ఇచ్చిన డీపీలు ఏమవుతుంది తెలియాలిగా. ఓకేనా? 20 డీపీలు ఏమవుతాయి అంటే మన పైన 8 మందికి వాళ్ళు అలాగే కూర్చొని ఉంటారు. ఒక్కొక్కరికి ఒక డీపీ చొప్పున 8 డీపీలు టీమ్ పెర్ఫార్మెన్స్ తెలుసు. ఎన్ని డీపీలు ఉంటాయండి? ఈ 12 డీపీలు మీకు ఆటో ఫిల్ వ్యాలెట్లోకి వెళ్ళి 8 రౌండ్లుగా కొంత అమౌంట్ వచ్చింది, మళ్ళీ వచ్చింది. మీకు ఈ 1 డీపీ టీమ్ పెర్ఫార్మెన్స్ తీసుకోవాలంటే 8 మంది ర్యాంకుడ్ వ్యాలెట్లో పెర్ల మెంబర్ అయ్యి ఉండాలి. ఆల్రెడీ పెర్ల అయి ఉంటారుగా. ఓకేనా? 40 డీపీలు ఏమవుతాయి అంటే మళ్ళీ పైన 8 మందికి ఒక్కొక్కరికి 2 డీపీలు చొప్పున 8 2 16 డీపీలు అవుతాయి టీమ్ పెర్ఫార్మెన్స్. ఇంకెన్ని డీపీలు ఉంటాయండి? 24 డీపీలు ఈ అమెజానైట్ ఆటోఫిల్ వ్యాలెట్లోకి వెళ్ళి మీకు 8 రౌండ్లుగా మళ్ళీ కొంత అమౌంట్ వచ్చింది. అయితే ఈ పెర్ఫార్మెన్స్ తీసుకోవాలంటే ఈ 8 మంది ర్యాంకుడ్ వ్యాలెట్లో కొరలు అయ్యి ఉండాలి. ఈ 100 డీపీలు మళ్ళీ పైన 8 మందికి ఒక్కొక్కళ్ళకి 5 డీపీలు చొప్పున 8 5 40 డీపీలు. ఇంకెన్ని డీపీలు ఉంటాయి? 60 డీపీలు యాంబర్ ఆటోఫిల్ వ్యాలెట్లోకి వెళ్ళి
మళ్ళీ మీకు 8 రౌండ్లుగా కొంత అమౌంట్ వచ్చింది. ఈ 5 డీపీలు తీసుకోవాలంటే ఈ 8 మంది ర్యాంక్డ్ వ్యాలెట్లో ఆనిక్స్ మెంబర్లు అయి ఉంటారు. ఈ 200 డీపీలు ఏమవుతాయి అంటే మళ్ళీ మీ పైన ఉన్న 8 మందికి ఒక్కొక్కరికి 10 డీపీలు చొప్పున 8 పదులు 80 డీపీలు అవుతాయి. ఒక 100 టీమ్ పెర్ఫార్మెన్స్ వెళితే 120 డీపీలు వెరైల్ ఆటోఫిల్ వ్యాలెట్లోకి వెళ్ళి మళ్ళీ మీకు 8 రౌండ్లుగా కొంత అమౌంట్ వచ్చింది. ఈ 10 డీపీలు తీసుకోవాలంటే ఈ 8 మంది మీకు ర్యాంక్డ్ వ్యాలెట్లో క్వాడ్జీ మెంబర్లు అయి ఉంటారు. ఓకేనా? ఈ 500 డీపీలు మీ పైన ఉన్న 8 మందికి ఒక్కొక్కరికి 20 డీపీలు చొప్పున 8-20లో 160 డీపీలు టీమ్ పెర్ఫార్మెన్స్ వెళ్ళింది. ఒక ఎన్ని డీపీలు ఉంటాయండి? 240 డీపీలు ఈ ఎక్సెల్సియర్ ఆటోఫిల్ వ్యాలెట్లోకి వెళ్ళి మళ్ళీ మీకు 8 రౌండ్లుగా కొంత అమౌంట్ వచ్చింది. ఈ 20 డీపీలు తీసుకోవాలంటే మీరు ర్యాంక్డ్ వ్యాలెట్లో ఎమథిస్ట్ మెంబర్ అయి ఉంటారు. ఎమథిస్ట్ మెంబర్ అయి ఉంటారు. ఓకే, ఇంకా 100 డీపీలు ఉంటాయి ఇక్కడ. ఈ 100 డీపీలు రాయల్ టైం కప్లో కదా. ఓకేనా? అలా మీరు ఇచ్చిన డీపీలు ఖర్చు అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకు డీపీలు రావాలిగా, టీమ్ పెర్ఫార్మెన్స్ రావాలంటే మీకు 8 లెవెల్స్లో ఎక్కడ ఎగేట్ అయినా మీకు ఒక డీపీ వచ్చింది. మీకు 8 లెవెల్స్లో ఎక్కడ అమెజానేట్ అయినా మీకు 2 డీపీలు టీమ్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. మీకు 8 లెవెల్స్లో ఎక్కడ యాంపర్ అయినా 5 డీపీలు, ఎక్కడ బెరైల్ అయినా 10 డీపీలు, 8 లెవెల్స్లో ఎక్కడ ఎక్సెల్సియర్ అయినా మీకు 20 డీపీలు వస్తాయి. ఓకే, ఎమథిస్ట్ అయిన వ్యక్తికి 20 + 10 30, 35, 37, 38 డీపీలు టీమ్ పెర్ఫార్మెన్స్ అనేది వచ్చింది. లేదా పెరల్లోనే ఉండాలనుకో ఒక డీపీ వచ్చింది, పొరలు అయ్యాలనుకో 3 వస్తాయి, ఆనిక్స్ అయితే 8 వస్తాయి, క్వాడ్జ్ అయిన వ్యక్తి 18 వస్తాయి, ఎమథిస్ట్ అయిన వ్యక్తి 38 వస్తాయి. ఏ ర్యాంకులో ఉండి ఎన్ని డీపీలు తీసుకుంటారు అనేది మీ ఇష్టం. కంటే తాకి ఎవరు ఇబ్బంది పెట్టడం. ఓకేనా? ఓకే సార్, దిస్ ఇస్ బొనాంజా వ్యాలీ. ఓకే, సరే, ఇదే మీకు 6వ విషయం. లాస్ట్ విషయం 7వ విషయం చెప్పుకొని క్లోజ్ చేసుకోండి. ఓకే సార్, సరే, ప్రతి ర్యాంక్కి ఎన్ని రౌండ్లు వస్తాయని చెప్పామండి? 8 రౌండ్స్ వస్తాయి. ఓకేనా? నేను ర్యాంక్డ్ వ్యాలెట్లో 7 ర్యాంకులు ఉన్నాయి, బొనాంజా వ్యాలెట్లో 5 ర్యాంకులు ఉన్నాయి, మొత్తం 12 ర్యాంకులు. 12 ర్యాంకులు నేను ఒక్క ర్యాంక్ గురించి చెప్తాను, మిగతా ర్యాంకులన్నీ సేమ్ ప్రాసెస్. ఓకేనా? మొదటి ర్యాంకు మీరు 30 డీపీలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసుకోగానే మీరు ఇందులో పేరోల్ మెంబర్ అయ్యారు. ఈ 30 డీపీలు ఏమైంది? 25 డీపీలు మీ డైరెక్ట్ అప్లైనర్స్కి వెళ్ళి అదే జరిగింది. ఒక 5 డీపీలు పేరోల్ ఆటో ఫిల్ వ్యాలెట్లోకి వెళ్ళి 15 పోతాయి. 15 + 10 25 వెళ్తాయిగా. 15 పాస్ అయ్యాక 10 డీపీలు టీమ్ పేరు, 25 డీపీలు 5 డీపీలు పేరోల్ ఆటో ఫిల్ వ్యాలెట్లోకి వెళ్ళి అదే జరిగింది. సరే, మీరు పెరల్ అయ్యారు. సరే, మీరు అలా అడిగిపోయింది. మీరు పెరల్ అయిన తర్వాత సిస్టమ్ ఏం చేసిందంటే మీకు సంబంధం లేదు. మీ తర్వాత వరల్డ్ వైడ్గా ఎవరన్నా పెరల్ మెంబర్ అవ్వాలి, వాళ్ళని తీసుకొచ్చి ఒక 4 ఫీడ్ చేసుకునే సిస్టమ్. ఈ 4 వ్యక్తులు ఎవరో మీకు తెలుసా? ఏ దేశస్తులు కూడా తెలియదు, అలానే తెల్లని కూడా తెలియదు. వీళ్ళని లెవెల్ 1లో ఫీడ్ చేసి మీ 30 నుంచి మీ డైరెక్ట్ అప్లైన్స్ 25 డీపీలు వెళ్ళినప్పుడు ఈ 4 దగ్గర నుంచి కూడా వాళ్ళ అప్లైన్స్కి వెళ్తాయి అలవా. మీ 30 నుంచి 5 డీపీలు పెరల్ ఆటోఫిల్ వ్యాలెట్లోకి వచ్చినప్పుడు ఈ 4 దగ్గర నుంచి కూడా 5 డీపీలు పెరల్ ఆటోఫిల్ వ్యాలెట్లోకి వస్తే రావా? వస్తాయిగా. కానీ మీకు 5 డీపీలు ఇవ్వకుండా ఒక్కొక్క అకౌంట్ 0.10 డీపీ ఇచ్చి 5 రూపాయల్లో నుంచి 10 పైసలు తీసి ఇవ్వచ్చా లేదా? ఇవ్వచ్చా? అప్పుడు 4 అకౌంట్ నుంచి 4 పదులు 40 సెంట్స్ ఇచ్చిందండి. ఇదే మొదటి రౌండ్గా ఇచ్చింది. సెంట్స్ అంటే మళ్ళీ మీ ఊర్లో సెంట్లు అడగబాక, మనం పైసలు అంటాం, అమెరికాలోనే సెంట్స్ అంటాం. ఓకే, మీ కింద 4 అకౌంట్లు ఫీడ్ చేసినప్పుడు మరి ఈ 4 కింద కూడా 4 ఫీడ్ చేయాలి కదా సిస్టమ్. అప్పుడు డబల్ 2లో ఏం చేసిందంటే 4 16 అకౌంట్లు అవుతుంది. వీళ్ళ దగ్గర నుంచి కూడా సేమ్ 5 డీపీలు వస్తాయిగా, 5 డీపీలు వస్తాయి. కానీ మీకు 5 డీపీలు ఇవ్వకుండా ఒక్కొక్క అకౌంట్ ఒక డీపీ ఇచ్చింది.
ఒక డీపీ ఇస్తే 16 అకౌంట్ నుంచి 16 డీపీలు వస్తాయి. ఇదే మీకు రెండో రౌండ్గా వచ్చింది. లెవెల్ 3లో వీళ్ళకి కూడా మళ్ళీ 4 ఫీడ్ చేయాలిగా. 16 64 అకౌంట్ ఉంది. ఒక్కొక్క అకౌంట్ 5 డీపీలు వస్తే మీకు ఒక డీపీ ఇచ్చింది. 64 డీపీలు మీ వ్యాలెట్కి వస్తాయి. ఇదే మీకు మూడో రౌండ్గా వచ్చింది. నెక్స్ట్ లెవెల్ 4లో వీళ్ళ కింద 4 ఫీడ్ చేసుకుంటే 256 అకౌంట్ అవుతుంది. ఒక్కొక్క అకౌంట్ 5 డీపీలు వస్తే మీకు ఒక డీపీ ఇచ్చింది. ఒక డీపీ ఇస్తే 256 డీపీలు మీ వ్యాలెట్కి వస్తాయి. ఇదే 4వ రౌండ్గా వచ్చింది. మళ్ళీ వీళ్ళ కింద 4 ఫీడ్ చేసుకుంటే 524 అకౌంట్లు అవుతుంది. ఒక్కొక్క అకౌంట్ 5 డీపీలు వస్తే మీకు అర డీపీ ఇచ్చింది. అర డీపీ ఇస్తే 512 డీపీలు మీ వ్యాలెట్కి వస్తాయి. ఇదే మీకు 5వ రౌండ్గా వచ్చింది. మళ్ళీ లెవెల్ 6లో వీళ్ళ కింద 4 ఫీడ్ చేసుకుంటే 4096 అకౌంట్ అవుతుంది. ఒక్కొక్క అకౌంట్ 5 డీపీలు వస్తే మీకు అర డీపీ ఇచ్చింది. అర డీపీ ఇస్తే 2048 డీపీలు మీ వ్యాలెట్కి వస్తాయి. ఇదే మీకు 6వ రౌండ్గా వచ్చింది. నెక్స్ట్ లెవెల్ 7లో వీళ్ళ కింద 4 ఫీడ్ చేసుకుంటే 16384 అకౌంట్ అవుతుంది. ఒక్కొక్క అకౌంట్ 5 డీపీలు వస్తే మీకు అర డీపీ ఇచ్చింది. అర డీపీ ఇస్తే 8192 డీపీలు మీ వ్యాలెట్కి వస్తాయి. ఇదే 7వ రౌండ్గా వచ్చింది. లెవెల్ 8లో వీళ్ళ కింద 4 ఫీడ్ చేసుకుంటే 65536 అకౌంట్ అవుతుంది. ఒక్కొక్క అకౌంట్ 5 డీపీలు వస్తే మీకు అర డీపీ ఇచ్చింది. అర డీపీ ఇస్తే 32768 డీపీలు మీ వ్యాలెట్కి వస్తాయి. ఇదే 8వ రౌండ్గా మీకు వచ్చింది. ఇక్కడ 8వ రౌండ్ టోటల్ చేయండి. 43856.40 డీపీ. ఈ టేబుల్ ఒకసారి చూడండి. అర 1 1.5 2 3 4 5 డీపీల 10 సెంట్స్. మీరు ఆటోపూల్ 5 డీపీలు ఇచ్చారు కానీ ఇక్కడ 10 సెంట్స్ ఎక్స్ట్రా వస్తుంది. మనకి వాస్తవంగా సిస్టమ్ ఏం చేయాలంటే 0.00 అనేది టైప్ చేయాలి. అక్కడ వాళ్ళకి 0 ఉండటం ఇష్టం లేక 100% పే అవుట్ ఇచ్చింది కూడా కాక మళ్ళీ ప్రతి వ్యక్తి కూడా 10 సెంట్స్ గిఫ్ట్గా ఇస్తున్నారు. 7 రూపాయలు గిఫ్ట్గా ఇస్తున్నారు. ప్రపంచంలో మనం ఏ కంపెనీలో పనిచేసినా 30-40% కంపెనీ లాభం చూసుకొని 70% ఫీల్డ్ కోర్సు పంచింది. కానీ 100% డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఏకైక సిస్టమ్ ఏదంటే పెరల్వైన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అని మీకు సభాముఖంగా తెలియదు. ఈ 43,000 డీపీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? 5 డీపీలతోటేగా. ఈ 5 డీపీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? 30 డీపీల నుంచేగా. 30 డీపీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు రిఫరెన్స్ చేస్తేనేగా. అకౌంట్ స్పీడ్గా అయినాయి అనుకో రౌండ్లు, అకౌంట్ స్లోగా అయినాయి అనుకో రౌండ్లు. ఈ రౌండ్ స్పీడ్గా రావాలన్నా స్లోగా రావాలని ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో. నేను అకౌంట్ ఓపెన్ చేసుకుంటాను, నేను పని చేయనంటే చెన్నైలో వికలాంగులు, పళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు పని చేస్తుంటే మాకు 2-3 రౌండ్లు వచ్చిన వాళ్ళకి అన్ని అవయవాలు మనకు ఉన్నాయిగా. ఎప్పుడైనా చేయాల్సిందే మీ 20 అకౌంట్ మీ జీవితంలో. ఆ 20 ఇప్పుడే చేయండి, తొందరగా వస్తాయి. పెరల నుంచి రూబీ వరకు అందరు కనుక 20 అకౌంట్లు చేస్తే 8 నెలల్లో తీసుకునే అవకాశం ఉంది. ఇక మీరు 8 నెలల్లో తీసుకుంటారా, 8 సంవత్సరాల్లో తీసుకుంటారా, 80 సంవత్సరాల్లో తీసుకుంటారా అనేది మీ ఇష్టం. ఎక్స్పైర్ డేట్ ఉంటుందా సార్? ఎక్స్పైర్ డేట్ 8 years అని కాదు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పైర్ డేట్ అని ఏమంటే ఇప్పుడు అది 8 గ్రామ్స్ వచ్చేది 8 సంవత్సరాలు అనేది లేదా లిమిట్ లేదు. ఇప్పుడు చెప్పింది అదే. మీరు అందరూ పని చేస్తే కుటుంబం ఉంది, 10 మంది ఉండరు. ఒక్కడ పని చేస్తున్నాడు అనుకో, 10 మంది తింటున్నారు అనుకో, ఆ వ్యక్తి ఎంత భారంగా ఉండేది? సిస్టంలో కూడా అంతే. మీ అందరూ పని చేశారనుకో తొందరగా వస్తాయి. ఇక్కడ ఉన్న 50 మందిలో 40 మంది నిద్రపోయి 10 మంది పని చేస్తున్నారు అనుకో, ఈ 10 మంది 40 మంది కూడా ఇవ్వాలిగా, సెట్ చేయాలిగా. అప్పుడేమైతే లేట్ అయ్యి. అర్థమవుతుందండి? ఎనీ డౌట్? ఏ సార్? ఓకే. మరి ఇంత మంచి సబ్జెక్టుని నాకు అందించినందుకు మరి గుంటూరులో ఉన్నటువంటి మా గురువు గారు అయినటువంటి ఈ కొండలరావు గారికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.